ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం త్వం హినః పితావసో త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మాతృశక్తి ఆర్యబంధువులారా, ఆర్య సమాజము సీతాఫల మండి ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి రామాయణ సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ అభినందనలు, శుభకామనలు తెలియజేస్తూ ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని 24 వరకు కొనసాగిస్తాము. ఆర్య సమాజము ఈ దేశంలో ఎన్నో రకాల మూఢాచారాలను రూపుమాపడానికి, నిర్మూలించడానికి ఒక సంస్థ. మహర్షి దయానంద సరస్వతి వారు ఎప్పుడైతే ప్రచార రంగంలోకి వచ్చారో గురువు ఆజ్ఞతోని దేశంలోని ఎన్నో రకాల అనాచారాలు, మూఢాచారాలు, మఠాధీశులు, దొంగ బాబలు, దొంగ సన్యాసులు, మూర్ఖ పండితులు అమాయకపు ప్రజలను తమ గుప్పిట్లో ఉంచుకొని వారిని దోచుకోవడము, వారిని మూర్ఖులుగా ఉంచడము, వారి లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయక అలాగే అజ్ఞానవంతులుగా చేయడము, అది జరుగుతున్నటువంటి తరుణంలో ఈ దేశము పతనావస్థకు వెళ్తున్నటువంటి సమయంలో మహర్షి దయానంద సరస్వతి కంకణం కట్టుకొని ఆర్య సమాజాన్ని స్థాపించారు. దానికన్నా ముందు ప్రార్థన సమాజం, బ్రహ్మ సమాజం ఉండేది. ఆ బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం వారితో కూడా మమేకమైనారు. దేశంలో ఎన్నో రకాల సంస్కరణలు వారు కూడా చేస్తున్నారు. మనం కలిసి కొత్తగా నేను ఏది సమాజం పెట్టడానికి నేను ఇందులోకి రాలేదు, ప్రచారంలోకి. మన సమాజం, మీ సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంతోనే నేను కలిసి వెళ్ళడానికి సిద్ధమే. కానీ అనుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని దూరం చేసినట్టయితే నేను మీతో కలిసి వస్తాను అని మహర్షి దయానంద సరస్వతి వారితో సూచించినప్పుడు వారు ఒప్పుకోకపోవడం వలన తప్పనిసరి పరిస్థితిలో దేశంలోని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఒక ఉద్యమ సంస్థగా మహర్షి దయానంద సరస్వతి 1875వ సంవత్సరంలో ఈ ఆర్య సమాజాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఈ ఆర్య సమాజము దేశానికి, ధర్మానికి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎన్నో రకాల బలిదానాలు ఇచ్చింది, కృషి చేసింది, త్యాగం చేసింది. దేశ స్వాతంత్రంలో పోరాటం చేసింది. 80% మంది మహర్షి దయానంద సరస్వతి అనుయాయులు అనే విషయం మనందరికీ తెలుసు. అది మనందరి గర్వకారణం. మనమందరం గర్వపడాలి. దేశం స్వాతంత్రం కాకముందు దేశ స్వాతంత్రం కొరకు ఎన్నో పోరాటాలు చేసింది. తెలంగాణ ఉద్యమంలో కూడా, అనగా తెలంగాణ విమోచన సమయంలో కూడా, హైదరాబాద్ సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆర్య సమాజం ఎంతో త్యాగం చేసింది. కాబట్టి ఈరోజు మనం స్వతంత్ర తెలంగాణ ప్రాంతంలో జీవిస్తున్నాము, కార్యక్రమాలు చేసుకుంటున్నాము. పౌరాణికులు కూడా గుళ్ళు తెరుచుకొని అక్కడ కూడా
ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు? ఈ ప్రాంతంలో ఆర్య సమాజమే దానికి కారణం. అలాంటి ఆర్య సమాజం ఈ దేశంలో జరుగుతున్నటువంటి మూఢాచారాలు కావచ్చు, వేద ప్రతికూల విషయాలు కావచ్చు, అది చూస్తూ ఊరుకోదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఉద్యమిస్తూ ఉంటారు. ఆ ఉద్యమము ఇంకా మనము ముందుకు తీసుకెళ్ళాలి, అది నిర్వీర్యం కాకూడదు, అది బలోపేతం కావాలి, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రతి ఒక్క ఆర్య సమాజంలోని వ్యక్తులు, వారు వృద్ధులు ఉండాలి, అలాగే యువకులు ఉండాలి, అలాగే మహిళలు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. నవతరాన్ని యువతరాన్ని తయారు చేయాల్సిన బాధ్యత పాత తరానిదే అనే విషయం గుర్తుంచుకోవాలి. మరి అందులో భాగంగా సీతాఫల మండ ఆర్య సమాజము ద్వారా ఒక ఉన్నతమైన ఆశయంతో శ్రీ వాల్మీకి రామాయణ సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా మంచి విషయము, సువర్ణ అవకాశం అందరికీ. ఎందుకంటే ఈరోజు రామాయణం విషయంలో పౌరాణికులు చేస్తున్నటువంటి కథ, శ్రీరామ కథలో ప్రకృతికి విరుద్ధమైన, వేద విరుద్ధమైన, చరిత్రకు విరుద్ధమైనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇతిహాసం అంటే ఇతిహాస, ఇది ఇలానే జరిగింది అని చెప్పేటువంటి ఏదైతే విషయం ఉందో శాస్త్రం, ఇది ఇలాగే జరిగింది, వాస్తవంగా ఇలాగే జరిగింది అనే దానిని ఇతిహాసం అంటాం, చరిత్ర అంటాం, హిస్టరీ అంటాం. మనం జరగని దానిని జరిగినట్టు చూపిస్తే అది అనాచారం అంటాం. మనుషులను భ్రమింపజేయడానికి, పథభ్రష్టం చేయడానికి పలినటువంటి ఒక కుట్ర అని మనం అనుకోవచ్చు. అలాంటి ఎన్నో కుట్రలు ఈ రామాయణం పైన జరిగినాయి. రామాయణము ఆది కావ్యము. ఈ గ్రంథం రచించి దాదాపు 9 లక్షల సంవత్సరాలు అవుతుంది. ఈ విషయంలో ఆంగ్లేయులు, మహమ్మదీయులు కొందరు 5,000, కొందరు 2,000, కొందరు 3,000 ఇలా రకరకాలుగా చెప్పుకొని వస్తున్నారు. కానీ వాస్తవమైనటువంటి విషయం ఎవరికి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆర్య సమాజ వేదిక ద్వారా మాత్రమే జనాలకు సత్యం అనేది తెలుస్తుంది. 197 128వ సృష్టి సంవత్సరంలో ఉన్నాం. మనకు చతుర్యుగాలు ఉన్నాయి. ఆ చతుర్యుగాల్లోని త్రేతాయుగంలో రాముడు జన్మించినాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినది. అలాంటిది వీరు 5,000 సంవత్సరము, 2,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు అంటే మనం ఒప్పుకోం. వాళ్ళ చరిత్ర 2026, ముస్లింల చరిత్ర 1400, 1500 సంవత్సరాలు తప్ప అంతకుముందు వారి చరిత్ర లేదు. కాబట్టి వారు అలాగే ఊహిస్తారు. కానీ మనది దాదాపు 200 కోట్ల సంవత్సరాల పూర్వం నుండి ప్రారంభమైనటువంటి సనాతన ధర్మ పరంపర. మరి రామాయణం ప్రారంభమైన తర్వాత మధ్యలో ఎంతో మంది కవులు అందులో ప్రక్షిప్తాలు చేసి శ్రద్ధతో, భక్తితో, అంధశ్రద్ధను పెరిగి అది అత్యుత్సాహం చూపించి కొన్ని అతిశయోక్తులు కూడా జోడించడం జరిగింది. వాటన్నిటికీ మనం సమాధానం చేద్దాం. మరి బంధువులారా, రామాయణం అనేటువంటి పేరు మనమందరం విన్నాం. విన్నాము? రామాయణం. రాముని చుట్టూ తిరిగేది రామాయణం. మనం ఉత్తరాయణము, దక్షిణాయనము అనేది ఎలా అయితే అంటుంటామో, సూర్యుడు దక్షిణం వైపు అయనం చేస్తే దక్షిణాయనం, ఉత్తర దిశలో అయనం చేస్తుంటే ఏదైతే మనము దానికి సంబంధించిన ఉత్తరాయణం అంటుంటామో, అలాగే రాముని చుట్టూ తిరిగేటువంటి కథ ఏదైతే ఉందో, ఇతిహాసం, చరిత్ర ఏదైతే ఉందో అది రామాయణం. మరి కేవలం రాముడు ఒక్కడేనా? సీత కూడా ఉంది కదా, అందుకే దీన్ని సీతాయనం కూడా అంటారు. లేదా రామ ప్లస్ అయనం అన్నప్పుడు రామ అనేది స్త్రీలింగంలో తీసుకుంటే రామ పుల్లింగం అయితే రామ స్త్రీలింగంలో ఆ సీతాదేవి కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా చూసుకున్నట్టయితే రామాయణం, సీతాయనం అందులోనే నిక్షిప్తమై ఉన్నటువంటిది. మరి ఈ రామాయణము మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ కలియుగంలో రామాయణం ఏమవసరం? రామాయణము జరిగింది త్రేతాయుగంలో. ఇప్పుడు మనకి ఏమవసరము? దీన్ని తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి? ఎందుకు అంటే ఈ కలియుగంలో ఏదైతే ధర్మ విరుద్ధమైనటువంటి ఆచరణ జరుగుతుందో
తమ తమ మర్యాదలను, కర్తవ్యాలను మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈ ప్రజలు ఎన్నో రకాల దుఃఖాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి, సతమతం అవుతున్నటువంటి సందర్భంలో వీటన్నిటికీ సమాధానము ఆది కావ్యమైనటువంటి రామాయణం మనకు తెలియజేస్తుంది, ప్రేరణ ఇస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. రాముడు దేవుడు అనుకుంటే దేవుడు కాబట్టి చేస్తాడు, మనుషులైతే చేయలేరని ఆ విధంగా నిస్తేజంగా ఉండిపోతున్నటువంటి హిందూ జనానికి ఈరోజు మనం ఆర్య సమాజము తెలియజేయాల్సిన బాధ్యత ఏమిటి అంటే, రాముడు కూడా ఒక మానవుడే, దివ్య మానవుడు. దివ్య గుణాలను ఏ విధంగా అవలంబించి అవరోహించి ఆ సద్గుణాలను ధరించి వారు పాటించారో మనం కూడా ఆ విధంగా పాటించగలుగుతాము. అలా పాటిస్తే మనం కూడా రాముడు అవుతాము, మనం కూడా మర్యాద పురుషోత్తమం అవుతాము అని తెలియజేయడానికి ఈ రామాయణాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి అదే. అయితే ఈ కథ మనము ప్రారంభం చేస్తున్నాము. వాల్మీకి మహర్షి గురించి మనం విన్న విషయం ఏమిటి అంటే, ఒకప్పుడు వారు అడవిలో వస్తున్నటువంటి బాటసారులను దోచుకొని తన యొక్క జీవితాన్ని గడిపేటువంటి అడవి దొంగను, ఆ రకంగా ఉండేటువంటి రత్నాకరుడు. కానీ నారద మహర్షి యొక్క ఉపదేశం వలన, గాయత్రి మంత్ర ఉపదేశం వలన వారు తను చేస్తున్నటువంటి తప్పులను తెలుసుకొని ఆ ఉపదేశాన్ని స్వీకరించి జపం చేస్తూ ఆ రత్నాకుని రూపంలో ఉన్నటువంటి ఆ మనిషి ఒక చెట్టు కింద ఎంత ధ్యానమగ్నుడు అవుతాడు అంటే, కొన్ని నెలల తరబడి ఆ జపము చేయడంతో వల్మీకం ఏర్పడుతుంది. వల్మీకం అంటే పుట్ట. సంస్కృతంలో వల్మీకం అంటే ఏమిటి? పుట్ట. ఆ వల్మీకంలో ఉన్నటువంటి వారిని ఏమంటారు? వాల్మీకి అంటారు. పాము కూడా పేరేంటిది? వాల్మీకి. అంటే తన్మయత్వంతో పరమేశ్వరుని యొక్క ఉపాసన లీనమై చేయడం వలన ఆ విధంగా పుట్టగా మారి అందులో ఉన్నటువంటి రత్నాకరునికి పేరు ఏమొచ్చింది అప్పటి నుంచి? వాల్మీకి. ఒక వ్యక్తి దుర్గుణాలతో యుక్తంగా ఉన్నటువంటి వ్యక్తి సద్గుణాలు, దివ్య గుణాలు సంపన్నుడైనటువంటి వ్యక్తి యొక్క ఉపదేశం ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. మహర్షి దయానంద సరస్వతి తన జీవితంలో మంచి గాయకుడు అయినటువంటి అమీచంద్రుని కూడా అంటాడు, తూ అచ్చా గాయకే పర్ తూ కీచడమే పడా హువా హై. నీవు మంచిగానే పాడుతున్నావు కానీ నీవు బురదలో పడి ఉన్నావు అనేటువంటి విషయం తెలియజేసినప్పుడు ఆ ఋషి యొక్క మాటలు దివ్యవాక్కులుగా ఆ ప్రభావం చూపించి అమీచంద్రుడు భక్తుడుగా మారిపోయినాడు. అదేవిధంగా నారద మహర్షి ప్రపంచ సంచారం చేసేటువంటి వ్యక్తి, పరమేశ్వరుని యొక్క నామాన్ని జపిస్తూ, ఓంకారమును, గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నిరంతరము భగవద్ ధ్యానంలో లీనమై ఉండేటువంటి వ్యక్తి నారద మహర్షి. నారదుడు హరే హరే రామ రామ అనేటువంటి లేదా శ్రీమన్నారాయణ అనేటువంటి భజన కాదు, నారదుడు ఓంకారాన్ని, గాయత్రి మంత్రాన్ని నిరంతరం పఠిస్తూ మనం ఈశ్వర ప్రణిధానము, ఈశ్వర సమర్పణం ఏదైతే అంటామో ఆ విధంగా ఆ భగవత్ సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహర్షి కాబట్టి మనం నారద మహర్షి అంటున్నాం. ఆ నారద మహర్షి తమ దివ్యమైనటువంటి శక్తులతో అంతటా తిరిగి అందరికి సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి నారద మహర్షి. అలాంటి నారద మహర్షి ఉపదేశం చేయడం వలన ఒక రత్నాకరుడు మహర్షిగా మారినాడు. ఆ మహర్షికి ఒకానొక సమయంలో ఆ తపస నదిలో స్నానం చేస్తున్నప్పుడు క్రౌంచ పక్షులు చూస్తూ, ఆ క్రౌంచ పక్షులు వేటగాడు బాణం వదిలిపెట్టేసి మగ పక్షి కింద పడిపోయిన తర్వాత ఆ కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాణముతో ఆ వదిలేస్తున్నటువంటి సమయాన్ని చూసి, ఇంత క్రూరుడు దుష్టుడైనటువంటి ఆ వేటగాడు ఈ క్రౌంచ పక్షిని కింద పడేశాడు అనే ఒక శ్లోకం చదవడం జరుగుతుంది. ఆ శ్లోకం నుంచి పుట్టినటువంటిదే ఈ రామాయణం తెలియజేస్తాడు. నారద మహర్షిని ఆహ్వానిస్తాడు, ఓ నారద, ఈ అనుష్ఠుప్ ఛందస్సులో నేను కావ్యాన్ని రచించాలనుకుంటున్నాను. మరి కావ్యాన్ని రచించాలి అంటే, ఇతిహాసాన్ని రచించాలి అంటే ఒక ఇతిహాస పురుషుడు కూడా కావాలి. మనం సామాన్యంగా చూస్తాం, సినిమాలు తీయాలి అంటే ఆ సినిమాకు సంబంధించిన ఘట్టం కావాలి. కొన్ని యథార్థ ఘట్టాలతో సినిమాలు తీస్తుంటారు. మనము దేశభక్తికి సంబంధించినటువంటి లేదా కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ లాంటివి కూడా చూసినాం. జరిగినటువంటి సంఘటనలతో తీసేటువంటి సినిమాలు ఇప్పుడు మనం చూస్తున్నాం.
అప్పట్లో కావ్యాలు రచించడానికి ఆ వాల్మీకి మహర్షికి అనిపించింది, నేను ఒక చక్కటి కావ్యం రచించాలి. ఈ ప్రపంచంలో దుర్గుణాలు, రాక్షసత్వ గుణాలు, దుష్టుల యొక్క వ్యక్తిత్వాలు వీరందరి మార్చాలి అంటే ఒక కావ్యము అవసరము అని అనిపించి నారద మహర్షిని పిలిపించి మరి నేను రచించాలనుకుంటున్నాడు, అటువంటి గొప్ప మహా మనిషి ఎవరు అని అడుగుతాడు. ఆ శ్లోకాలో ఒకసారి మనము చూద్దాం. తపః స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ ముని పుంగవం కోస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిణ్యచ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్యో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతతిచ్ఛామ్యహం శ్రోతం వరం కౌతూహలం హిమే మహర్షి త్వం సమర్థోసి జాతం మే విధం నరం. అంటే ధర్మపరాయణుడు, అలాగే దృఢవ్రతధారుడు, ధైర్యవంతుడు, కామక్రోధాలనేటువంటి అరిషట వర్గాలను జయించినటువంటి వాడు, క్రాంతికారుడు, ఈర్ష ద్వేషాల రహితుడు, పక్షపాతం లేనటువంటి వాడు, యుద్ధంలో శత్రువులను భీతిల్ల గోల్పేటువంటి వారెవరు, అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఓ మహర్షి నువ్వు మాత్రమే చెప్పగలుగుతావు, ఎందుకంటే నువ్వు అంతటా తిరుగుతుంటావు. అటువంటి నరుడు ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? నరం. మహర్షి ఏమడుగుతున్నాడు? అటువంటి నరుడు ఎవరు అని, అటువంటి నరోత్తముడు ఎవరు అని, అటువంటి పురుషోత్తముడు ఎవరు అని. అదే పౌరాణికులైతే ఏమని చెప్తున్నారు? శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారము అని చెప్తున్నారు. కానీ స్వయంగా వాల్మీకి ఏదైతే ప్రక్షిప్త రహితమైనటువంటి వాల్మీకి రామాయణం ఉందో ఆ వాల్మీకి పలికినటువంటి పదములో రామునికి నరం అనేటువంటి పదం పలుకుతున్నాడు ద్వితీయ భక్తి ఏకవచనంలో. నరం అంటే పురుషుడు, వ్యక్తి అనే అర్థం వస్తుంది. అటువంటి మహాపురుషుని గురించి నువ్వు నాకు తెలియజేయు అని నారద మహర్షిని వాల్మీకి అడగడం జరుగుతుంది. శ్రుత్వా చైత త్రిలోకజ్జో వాల్మీకి నారదో వచః సోయశామితి చాప్రస్య ప్రప్రచ్చో వాక్యం అబ్రవీత్ బహవో దుర్లభ చైవ ఏ త్వయా కీర్తిత గుణ మునే వక్ష్యామ్యహం త్వయర్యుక్త శ్రూయతాం నరః. అటువంటి గొప్ప మనిషి గురించి నేను నీకు వివరిస్తాను, విను ఓ వాల్మీకి అని నారద మహర్షి తెలియజేస్తున్నాడు. శ్రూయతాం నరః, అటువంటి నరుని గురించి. ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామ జనైశ్రుత నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ స్మృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ విపులాంశో మహాబాహో కంబుగ్రీవో మహాహసు మహారస్వో మహేశ్వాసో గూఢజత్రు రరిందమ ఆజానబాహు సుశిర సులలాట సువిక్రమ. ఇలా చాలా శ్లోకాలు ఉన్నాయి. రాముని యొక్క రూపం ఎటువంటిది అనేది ఆ నారదుడు వాల్మీకి వివరిస్తున్నాడు. మనము అయోధ్య రామ మందిరము పునర్నిర్మాణం చేసిన తర్వాత ఆ రామ విగ్రహాన్ని తయారు చేయడానికి కొంతమంది శిల్పకారులను పిలిపించి ప్రభుత్వము ఆహ్వానించి ముందుగా అందరి యొక్క శిల్పాలను పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి ఏదైతే శిల్పం చెక్కినాడో బాలరాముని యొక్క శిల్పం చెక్కిన తర్వాత ఇది సరిగ్గా ఉంది అని వారు నిర్ధారించి అందులో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. దేని ఆధారంగా రాముని యొక్క రూపం ఉండాలి అని వారు నిర్ణయించినారు? దేని ఆధారంగా? ఇందులో చెప్పిన దాని మీద ఆధారంగా ఆ లలాటము, ఆ కండ్లు, ఆ చెవులు, ఆ ముక్కు, ఆ పెదవులు, ఆ ముఖము, ఆ శరీరము పూర్తిగా ఆజానబాహుగా ఉంటుంది. ముఖము ఏ రకంగా చంద్రబింబంగా ఉంటుందో ఆ విధంగా కాంతివంతంగా ఉంటుంది. చెవులు గాని కళ్ళు గాని ఏది ఏ రకంగా ఉంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుందో అటువంటి రూపం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఏమంట మనము? శ్రీరామచంద్రమూర్తి. అటువంటి బాహువులు, అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి కేవలము శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా దృఢంగా పవిత్రంగా ఉన్నటువంటి వాడు, ఆత్మబలం కలిగినటువంటి వాడు, పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వివరణ నారద మహర్షి వాల్మీకి వివరిస్తూ ఉంటాడు. చూడ్డానికి ఆకర్షణీయము. ఏ రకంగానైతే దేవతల గురించి మనం ఆలోచిస్తామో
ఒక పరమ పురుషుడు ఏ విధంగా ఉండాలో అలా సర్వగుణ శక్తులు కలిగినటువంటి రూపం కలిగినది ఎవరిది? రామునిది. రాముని యొక్క జననంలో కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకు ఈ రాముని యొక్క రూపం ఉంది? ఎందుకుంది రాముని యొక్క రూపం ఈ విధంగా? రాముని యొక్క రూపము దానికదే వచ్చేసిందా, లేదా వారి తల్లిదండ్రులు ఆ విధంగా ఆ రూపాన్ని తయారు చేశారా? కుమ్మరివాడు ఏ విధంగానైతే కుండను తయారు చేస్తాడో, ఒక స్వర్ణకారుడు బంగారం ముద్ద తీసుకొని అందమైనటువంటి నగలను తయారు చేస్తాడో, అదేవిధంగా భార్య భర్తలు తల్లిదండ్రులు తమకు అనుకూలమైనటువంటి సంతాన నిర్మాణం చేయగలుగుతారు అనేది ఆయుర్వేదం కూడా చెప్తుంది. మంచాహి సంతాన్, మనకు అనుకూలమైన ఇష్టమైనటువంటి సంతాన నిర్మాణం చేసేటువంటి విద్య పూర్వకాలంలో ఉండేది. ఆ అందమైనటువంటి రాముని యొక్క రూపము తయారు చేసినటువంటి వారెవరు? దశరథుడు, కౌశల్య. భరతుని యొక్క రూపం తయారు చేసింది ఎవరు? దశరథుడు, కైకేయి. లక్ష్మణుడు శత్రుని యొక్క రూపం తయారు చేసింది ఎవరు? దశరథుడు, సుమిత్ర. వీరు ఏ రకమైనటువంటి, అందులో దశరథునిది కొంత భాగము, ఎక్కువ భాగము తల్లి ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. బీజం స్వీకరించే సమయంలో తల్లి ఏ రకమైన భావాలతో ఉంటుందో ఆ రకమైనటువంటి ఆత్మ తండ్రి గర్భము నుండి తల్లి గర్భంలోకి వస్తుంది అనేది ఆయుర్వేదం చెప్తుంది. యద్భావ్యం తద్భవతి, యద్భావం తద్భవతి. ఏదైతే మనం అనుకుంటామో అది జరుగుతుంది. అంటే ఏదైతే మనం అనుకుంటామో అదే విధంగా మనం ఆలోచనలు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తాము. కాబట్టి ఏదైతే మనసులో అనుకుంటామో అదే వాక్కుతో చెప్తాము, ఏదైతే వాక్కుతో చెప్తామో అదే క్రియతో చెప్తాము. కాబట్టి అదే మనకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన మనసులో ఏ భావనతో అయితే మనం సంతానం కావాలి అని గర్భధాన సంస్కారం అవుతుందో ఆ తగిన విధంగా అటువంటి ఆత్మను పరమేశ్వరుడు అవతరింపజేస్తాడు. మనం దివ్య గుణాలతో, దివ్య భావనలతో, దివ్యమైన ఔషధాలతో మన శరీరాన్ని, మన మనస్సును, మన బుద్ధిని సర్వం అణువును మనము పవిత్రం చేసుకొని ఆ భావనతో గర్భధాన సంస్కారం చేసినప్పుడు తప్పకుండా పరమేశ్వరుడు అటువంటి దివ్యమైనటువంటి ఆత్మనే అవతరింపజేస్తాడు. రామావతారం అనడంలో తప్పేమి లేదు, రామావతారం అనడంలో తప్పేమి లేదు, కృష్ణావతారం అనడంలో తప్పేమి లేదు. అవతరణ అంటే ఏంటిది? అవతరణ అంటేది దిగి రావడం. ఎక్కడో ఏదో జన్మలో ఉన్నటువంటి వాళ్ళ మనము ఈ జన్మలోకి దిగి వచ్చాం, అది తప్పేమి లేదు. కానీ పరమేశ్వరుడే అవతరించిండు అనే దానికి అక్కడ సందేహం వస్తుంది. ఒక చోట ఉండి ఇంకొక చోట లేకపోతే, పైన ఉండి కిందికి లేకపోతే పైనుంచి వచ్చేదానిని అవతరణం అంటాం. పైన ఉన్న వస్తువు కిందికి లేదు, పైన ఉన్న జెండా కింద లేదు. కాబట్టి జెండా అవతరణ మనము కిందికి దించేస్తాం, కింద ఉన్నటువంటి జెండాను పైకి ఎగరవేస్తాం. కాబట్టి ధ్వజారోహణం అంటాం మనం. ఆరోహణం పైకి వెళ్తుంది, సంస్కృత పదం ఇది. అవతరణ ఒక ఆత్మ అవతరిస్తుంది అనేది. కానీ పరమాత్మ అంతటా ఉన్నాడు కదా, అంతటా ఉన్నటువంటి పరమాత్మ అవతారంగా ఎలా ఉంటుంది? ఎలా ఉండగలుగుతారు? ఉండడానికి వీల్లేదు. కాబట్టి దశరథుడు కౌశల్య, దశరథుడు కైకేయి, దశరథుడు సుమిత్ర, వీరు తమ అనుకూలమైనటువంటి అనుకున్న విధంగా ఆ సంతానాన్ని నిర్మాణం చేశారు. రాముడు ఏ విధంగా అందమైనటువంటి ఆకారం కలిగిన వాడు, ఇంచుమించు భరతుడు, లక్ష్మణుడు, శత్రులు కూడా అదే విధంగా ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి శరీర వర్ణన ఆ నారద మహర్షి ఎవరికి వివరిస్తున్నాడు? ఎవరికి? వాల్మీకి. ఎందుకంటే వాల్మీకి ఏం రచించాలనుకున్నాడు? కావ్యం. ఏం రచించాలనుకున్నాడు? కావ్యం రచించాలనుకున్నాడు. ఆ కావ్యం రచించడానికి ఒక క్యారెక్టర్ కావాలి కదా, ఒక పాత్ర కావాలి కదా, ఒక నాయకుడు కావాలి కదా. ఎవరా నాయకుడు అంటే సమస్త బ్రహ్మాండంలో ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు చెప్తున్నాడు. ఆ ఉత్తమమైన వ్యక్తి ఎలా అవుతాడు అనే దానికి శరీరము అందరికన్నా ఉత్తమంగా ఉంది, మనస్సు అందరికన్నా ఉత్తమంగా ఉంది, అలాగే ఆత్మబలం అందరికన్నా ఉత్తమంగా ఉంది, బాహుబలం అందరికన్నా ఉత్తమంగా ఉంది,
ధైర్యంలో, సాహసంలో అన్నిట్లో ఉత్తమంగా ఉన్నాడు. కాబట్టి అన్ని గుణాలు 16 గుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అని ఆ వాల్మీకి నారదుడు వివరిస్తున్నాడు. మరి రాముడు బ్రతికి ఉన్నప్పుడే వాల్మీకి నారదుడు వివరించాడా, రాముడు గతించిన తర్వాత వివరించాడా అనేది ఒక ప్రశ్న. ఎప్పుడో వివరించి ఉండొచ్చు, గతించిన తర్వాత. ఇప్పుడు ఎలా అయితే మహర్షి దయానంద సరస్వతి చరిత్ర, మహర్షి దయానంద సరస్వతి గారు గతించిన తర్వాత, వారు పరమపదించిన తర్వాత అప్పుడు దేవేంద్రనాథ్ ముఖోపాధ్యాయ, పండిత లేఖరం గారు, మిగతా వారందరూ కూడా తిరిగి వారి యొక్క ఘట్టాలను సేకరించి రచించి మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నారదుడు వాల్మీకి శ్రీరామచంద్రమూర్తి పరిపాలిస్తున్నప్పుడే వివరించాడా, లేదా అంత అయిపోయిన తర్వాత పరమపదించిన తర్వాత వివరించాడా? ఎప్పుడు? పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలోనే నారదుడు వాల్మీకి వివరించడం జరిగింది. రామరాజ్యం ఎలా ఉంటుంది, ప్రజారంజకుడైనటువంటి శ్రీరాముని చూసి నేర్చుకోవాలి అని నారదుడు అటువంటి గొప్ప వ్యక్తి గురించి వాల్మీకి వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు, జీవిత చరిత్ర తెలియజేస్తున్నాడు. అంటే పట్టాభిషిక్తుడు అంటే పట్టాభిషేకం అయినంత వరకు ఏదైతే జీవిత ఘట్టాలు ఉన్నాయో అంతవరకే వాల్మీకి చెప్పినటువంటి వాస్తవమైన చరిత్ర. ఇతిహాసంలో ఎక్కడ చూసినా అది విక్రమాదిత్యుని చరిత్ర కావచ్చు, లేదా యుధిష్ఠిరుని చరిత్ర కావచ్చు, మహాభారతంలో ఎవరి చరిత్ర అయినా ఒక వ్యక్తి చరిత్ర, ఆ వ్యక్తి రాజసింహాసనం పైన కూర్చున్నంత వరకే చరిత్ర ఉంటుంది. ఆ రాజసింహాసనం పైన కూర్చున్న తర్వాత ఉండే చరిత్ర అంతా కూడా అది ఉత్తర ప్రకరణంలో ఏదైతే అంటారో అది వాస్తవమైనది కాదు, ఇది చరిత్రకు విరుద్ధం. ఎన్నో విషయాలు ఉన్నాయి, అది ముందు మనము వివరించుకుందాం, తెలుసుకుందాం. కాబట్టి అతడు సర్వగుణ యుక్తుడు మరియు కౌసల్య ఆనందంను పెంచువాడు, గంభీరంగా ఉండేటువంటి వాడు. ఆ రాముని గురించి వివరిస్తూ ప్రతిదినం కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం అంటే అక్కడ విశ్వామిత్రుడు వారికి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ అంటే కేవలం సూచన చేయడమే. శ్రీరామచంద్రమూర్తి మిగతా వారందరూ కూడా ఏ సమయంలో వారు నిద్ర నుంచి మేల్కొనేవారు? ఏ సమయంలో? బ్రహ్మ ముహూర్తంలో లేసేవారు. బ్రహ్మ ముహూర్తంలో. మన ఆర్యుల యొక్క దినచర్య, ఎందుకంటే ఆర్య చక్రవర్తి రాజు కాబట్టి మరి ఆర్యుల యొక్క దినచర్య ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏ సమయము? మన గడియారం ప్రకారంగా 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా వారు కూడా ఎప్పుడు వారు నిద్ర నుంచి మేల్కొనేవారు? 3 గంటలు. మరి మనమందరం ఎవరము? చెప్పండి. ఆర్యులమా నార్యులమా? మహర్షి అనుయాయులం. మహర్షి అనుయాయులం, ఆర్యులం కాదు. మహర్షి అనుయాయులం. మహర్షి చూపించిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం. ఇంకా పూర్తి ప్రయత్నం పూర్తి కాలేదు. అనుయాయులం. ఆ మార్గంలో నడవడానికి మనం ఎల్కేజీ యూకేజీ ఒకటి ముందుకు వెళ్తున్నాం. కొందరు అక్కడే ఉన్నారు, కొందరు ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళే వాళ్ళని చూసి వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనందరి యొక్క లక్ష్యము ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 4 పొందడానికి పరమేశ్వరుడు తల్లి గర్భంలోకి మనల్ని పంపించాడు, ఆదేశించి మరీ పంపించాడు. ఓ ఆత్మ, నీకు ఈ మానవ శరీరాన్ని ఇస్తున్నాను, నీకు మానవ శరీరాన్ని ఇస్తున్నా. పరమేశ్వరుడు పెట్టినటువంటి పేరేమిటి? ఆత్మ. పరమేశ్వరుడు మనకి ఇచ్చిన పేరేంటి? ఆత్మ. తల్లిదండ్రులు ఇచ్చిన పేరు మనం జన్మ పొందిన తర్వాత. అయితే ఆత్మగా ఉపదేశం చేస్తున్నాడు పరమాత్మ. నీకు నువ్వు కోరుకున్న విధంగానే 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ, ఆ మానవ జన్మ నీకు ప్రసాదిస్తున్నాను. అలా ప్రసాదిస్తూ నీకు ఒక లక్ష్యం నిర్ధారిస్తున్నాను. నీవు ఈ మానవ జన్మలో తల్లి ద్వారా, తండ్రి ద్వారా, పెద్దల ద్వారా, గురువుల ద్వారా విద్యను పొంది వేదానుకూలంగా ఆచరిస్తూ
ధర్మము, అర్థము, కామము, మోక్షములను సాధించుకోవాలి. సద్య సిద్ధిర్ భవేన్న అని మహర్షి వాక్యాలు కూడా ఉన్నాయి, మన సంధ్యావందనం చెప్తూ ఉంటాం. ఇందుకొరకు నీకు పంపిస్తున్నాను. మరి మహర్షి కూడా ఆర్య సమాజాన్ని స్థాపించి దేని కొరకు చెప్పండి? ఆర్య సమాజాన్ని మహర్షి దయానంద సరస్వతి ఎవరి కోసం స్థాపించారు? ఎవరి కోసం? మనందరి కోసం. మన కోసమే. మన కోసం స్థాపించి ఏంటి లక్ష్యం? ధర్మం, అర్థం, కామం, మోక్షం, పురుషార్థ చతుష్టయం. అంతే, ఏం లేదు. ధర్మము, అర్థము, కామము, మోక్షమే. ఈ ధర్మాన్ని తెలుసుకోవడానికి ఇన్ని శాస్త్రాలు, అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఇన్ని శాస్త్రాలు, కామనలు తెలుసుకోవడానికి ఇన్ని శాస్త్రాలు, మోక్షమును తెలుసుకోవడానికి ఇవన్నీ శాస్త్రాలు. ఇవన్నీ తెలవాలి అంటే వేదం నుండి మొదలుకొని భగవద్గీత వరకు ఉన్న సత్యాది ప్రకాశంకు ఉన్న శాస్త్రాలన్నీ కూడా ఈ నాలెడ్జ్ గురించి వివరిస్తున్నాయి. ఎందుకంటే మనిషి వీటిని తెలుసుకోకుండా పథభ్రష్టుడై, రోగగ్రస్తుడై, దుఃఖాన్ని పొందుతూ తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. పరమేశ్వరుడు దేని కొరకైతే మనల్ని పంపించాడో దాని కొరకు మనం ప్రయత్నం చేయడం లేదు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ రామాయణం ఉంది. అయితే రాముడు ఆ విధంగా ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాముడు బ్రహ్మ ముహూర్తంలో లేచేవాడు. మరి మనం అందరం ఎప్పుడు లేవాలి? లేచిన తర్వాత ఏం చేయాలి? రాముడు ఏం చేసేవాడు? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం. నీవు బ్రహ్మ ముహూర్తం లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకొని జప తపము యోగాభ్యాసము చేయుము అని అలా విశ్వామిత్రుడు శిష్యులుగా ఉన్నటువంటి వారికి బోధిస్తున్నారు. కానీ దానికన్నా ముందే మొదటి గురువు అయినటువంటి కౌసల్య, రెండవ గురువు అయినటువంటి తండ్రి దశరథుడు వారికి వివరించినాడు. వారి కుల గురువు అయినటువంటి వశిష్ఠుడు కూడా వారికి వివరించినారు. వారు చిన్నప్పటి నుంచే ఆ ఆర్య మర్యాదలను పాటిస్తూ వచ్చినారు. కేవలం విశ్వామిత్రుడు చెప్పినాడు కదా, అప్పటి నుంచి 12 సంవత్సరాల వయసులో విశ్వామిత్రుడు రాముడిని, లక్ష్మణుని తన వద్దకు తీసుకెళ్లాడు. కానీ అంతకు ముందు మరి ఆ రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు వీరు ఆ నియమాలను పాటించలేదా? తప్పకుండా పాటించినారు. ఎందుకంటే ఆర్య చక్రవర్తి రాజ్యంలో, పరివారంలో ప్రతి ఒక్కరు కూడా వేదానుకూలమైనటువంటి నియమాలన్నీ పాటించేటువంటి వారే. ఆ విధంగా రాముడు యొక్క మనసు కూడా, వారి ఆచరణ కూడా పూర్తిగా వేదానుకూలంగా ఉండేది అని నారద మహర్షి వాల్మీకి వివరిస్తూ యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎప్పటి వరకైతే ఈ గిరులు, నదులు, భూమి ఉంటుందో అప్పటి వరకు ఈ భూతలం పైన పర్వతములు, నదులున్నంత వరకు శ్రీరాముని కథ ప్రసారమగును. అనండి ఒకసారి. యావత్ స్థాస్యంతి గిరయః, యావత్ భాష్యంతి గిరయః, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. యావత్ ఎప్పటి వరకైతే స్థాస్యంతి ఉంటాయో, గిరయ అంటే గిరులు, గిరులు అంటే పర్వతాలు, సరితశ్చ మహితలే నదులు, సముద్రాలు, మహితలే భూమి పైన, మహి అంటే భూమి తలము, నది పైన, భూమి పైన ఈ గిరులు, పర్వతాలు, సముద్రాలు, నదులు ఉంటాయో తావత అంతవరకు రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి, లోకంలో ప్రసిద్ధం అవుతూ ఉంటుంది. ఎందుకు లోకంలో ప్రసిద్ధం అవుతుంటుంది అంటే ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకి గర్భవాన్ భగవాన్ ఋషి చకార చరితం కృత్యం విచిత్ర పదం అర్థవిత్. ఆ విధంగా రాముని పట్టాభిషేకంతో మహర్షి వాల్మీకి విచిత్ర పదయుక్తంతో ఈ సంపూర్ణ కావ్యం రచించెను. ఎక్కడి వరకు రచించాడు చెప్తున్నాడు శ్లోకం. పట్టాభిషేకం వరకే నేను ఈ రామాయణం రచిస్తున్నాను అనేది వాల్మీకి మనకు తెలియజేస్తున్నాడు.
మరి ఆ ఉత్తర ప్రకరణంలో సీతాదేవిని, గర్భిణిగా ఉన్నటువంటి సీతాదేవిని అడవి పాలు చేసి అనేది మనం వింటూ ఉంటాం కదా, సినిమాలో కూడా చూపిస్తుంటారు కదా. అది వాల్మీకి రామాయణంలో ఉందా? అది లేదు. అది నమ్మడానికి లేదు. ఆ ప్రకరణం వచ్చినప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనము ముందుకు వెళ్ళినట్టయితే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల్లో వరుస క్రమం ఏమిటి? రాముడు తర్వాత ఎవరు? రాముడి తర్వాత భరతుడు, భరతుడు తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయితే ఇక్కడ రాముని పైన ప్రేమ లక్ష్మణుడికి ఉండడం వల్ల, ఎప్పటికి కలిసి తిరగడం వల్ల రామ లక్ష్మణ్ అనే పేరు వచ్చింది. అలాగే భరత శత్రుఘ్న అనే పేరు వచ్చింది. భరతుడు, శత్రుఘ్న వారిద్దరు కలిసి తిరగడం వల్ల, చిన్నప్పటి నుంచి స్నేహం చేయడం వల్ల వారిద్దరికి పేరు వచ్చింది. అయితే చాలా మందికి ఏమంటది అంటే రాముడు తర్వాత లక్ష్మణుడు, లక్ష్మణుడు తర్వాత భరతుడు, శత్రుఘ్న అనుకుంటారు. అలా కాదు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఇది వరుస. ఇక మనము అయోధ్య నగరానికి వెళ్దాం. ఇప్పుడు అందరం కూడా త్రేతాయుగంలో ఉన్నాం. మనం కలియుగంలో లేము. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? త్రేతాయుగంలో ఉన్నాం. త్రేతాయుగంలో మనం దర్శనం చేసుకుంటున్నాం. ఎవరి దర్శనం చేసుకుంటున్నాము? రామలక్ష్మణ్ చూస్తున్నాం. మొట్టమొదలు మనము వాల్మీకిని, నారద మహర్షిని దర్శనం చేసుకున్నాం. స్వయంగా నారదుడు వచ్చి వాల్మీకి వివరిస్తున్నటువంటి మనం చిత్రాన్ని చూసినాం. ఆ సినిమా దృశ్యాన్ని మనం చూసినాం. ఆ తర్వాత నారదుడు వాల్మీకి రాముని యొక్క రూపం గురించి వివరిస్తున్నటువంటి విషయాన్ని విని అది కూడా మనం అంత స్పష్టంగా కళ్ళ ఎదుట జరిగినట్టు మనం చూసినాం. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి త్రేతాయుగంలోని అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తున్నాం. ఆ అయోధ్య నగరం ఎలా ఉంది అనేది మనం చూస్తాం. సామాన్యంగా మనము వేరే దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు, ఒక అందమైనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ అందమైనటువంటి దృశ్యాలను చూడడానికి మనము ప్రవేశద్వారంలో ప్రవేశిస్తున్నట్టు, ఇప్పుడు మనం అందరం కలిసి మన శరీరాలు ఇక్కడే ఉన్నా, మన ఆత్మ, మన మనస్సు, మన ఆలోచనలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? త్రేతాయుగంలోని అయోధ్య నగరంలోకి ప్రయాణం మొదలైంది. మనం ఆ అయోధ్య నగరంలోకి ప్రయాణించినప్పుడు ఆ సరయు నది తీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అయోధ్య నగరము పొడుగా ఉన్నటువంటిది. ఎలా అంటే అయత దశ యోజనాని మహాపురి శ్రీమతి త్రీని విస్తీర్ణ సువిభక్త మహాపథ. ఈ నగరము 12 యోజనములు అంటే 60 మైళ్ళు పొడవు మరియు 3 యోజనములు 15 మైళ్ళు వెడల్పులో ఉండే అంతటా వెడల్పైన సుందర వీధులు ఉండేను. పొడుగా ఉన్నటువంటిది. ఇప్పుడు మన ఇండ్లన్నీ ఎలా ఉన్నాయి? మన వీధులన్నీ ఎలా ఉన్నాయి? చూస్తున్నాం కదా. పల్లెటూరులో మనం ఉన్నప్పుడు, సిటీ వాతావరణం రాకముందు అంతటా ఏముండే? గ్రామీణ వాతావరణం. గ్రామీణ వాతావరణంలో మన ఇండ్లు దాదాపు వాకిలి కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి గదులు కానీ చాలా వెడల్పుగా ఉండేవి మనం చూస్తూ ఉంటాం. వాకిలి చాలా వెడల్పుగా ఉంటుంది. అయితే అంతటా అన్ని చోట్ల గాలి వచ్చేటట్లు, పోయేటట్లు, చెట్లు ఉండేటట్లు, చల్లటి గాలి వచ్చే విధంగా ఉండేది. అయోధ్య నగరంలోకి మనం ప్రవేశించి మనం చూస్తే ఆ ప్రవేశ ద్వారాలన్నీ కూడా గంధము చెక్కలతో చెక్కబడినటువంటి అందమైనటువంటి శిల్పాలతో, అందమైనటువంటి ఆకృతులు చెక్కబడినటువంటి ఆ యొక్క ప్రవేశ ద్వారం నుంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ చందనయుక్తమైనటువంటి చెక్క నుంచి సుగంధభరితమైనటువంటి సువాసన మన నాసిక రంధ్రంలోకి వచ్చి ఒక అందమైన అనుభూతితోనే మనం లోపలికి ప్రవేశించినాం. అలా ప్రవేశిస్తున్నప్పుడు మార్గంలో కూడా ఎలా ఉన్నాయి అంటే ఆ గంధపు, అలాగే సుగంధభరితమైనటువంటి మట్టి వాసనతో యుక్తమైనటువంటి అందమైనటువంటి మార్గములు. ఆ మార్గములు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ మార్గములను చల్లటి సరయు నదులతో పుష్పాల యుక్తంగా, మనం ఇత్రం అంటాం కదా, సుగంధ భరితమైనటువంటి నీటితో ప్రతిదినం తడిపినటువంటి ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము. మార్గంకు ఇరువైపులా చెట్లు ఉన్నాయి. అటువైపులా అందమైనటువంటి ఇండ్లు, రకరకాల ఆర్కిటెక్చర్తో ఉన్నటువంటి అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలా వెళ్తూ ఉంటే రెండు వైపులా చెట్లున్నాయి, రెండు వైపులా ఇండ్లు ఉన్నాయి. అంతటా అన్ని ఇళ్లకు సూర్యుని యొక్క కిరణాలు వచ్చే విధంగా, గాలి వచ్చే విధంగా, అందరూ హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా ఉన్నటువంటి అయోధ్య నగరం.
మానవ నిర్మాణం చేయాలి అంటే ఏం కావాలి? ఇల్లు కావాలి. ఇల్లు కడితేనే కదా, ఇల్లు ఉంటేనే కదా మనం మానవ నిర్మాణం చేస్తాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ ఇల్లు వాస్తుకి అనుకూలంగా కట్టుకోవాలి. వాస్తు అంటే ఏమిటి? సూర్యుడు ఎటువైపు ఉన్నాడు, చంద్రుడు ఎటు దిక్కున ఉన్నాడు, ఏ కాలంలో ఏ సమయంలో సూర్యుడు చంద్రుడు ఏ నక్షత్రం ఏ చుక్క దగ్గర ఏ రాశి దగ్గర ఉంటారో సమస్తమైనటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏ కాలంలో ఏ సమయంలో సూర్యుని యొక్క గమనం ఉంటుంది, చంద్రుని యొక్క గమనం ఉంటుంది, వెన్నెల కాంతులు మన పైన పడతాయి, సూర్యుని యొక్క కాంతి మన పైన పడుతుంది. ఇలా పూర్తిగా తెలుసుకొని వాస్తు ప్రకారంగా ఇంటిని నిర్మాణం చేయడమే కాదు, నగరాన్ని నిర్మించినటువంటి అయోధ్య దశరథుని యొక్క ఇక్ష్వాకు వంశపు రాజులు వేదానుకూలంగా వేదంలో చెప్పబడిన విధంగా ప్రకృతికి అనుకూలమైన ఆ విధంగా అయోధ్య నగరాన్ని నిర్మించినారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనము ఏమంటారు, రిసార్ట్లు అంటారా, రిసార్ట్స్ అంటారు కదా, అక్కడ మీరు అక్కడ చాలా ఏమంటారు డూప్లెక్స్ ఇళ్ళు, చాలా విశాలంగా ఉన్నటువంటి ఇళ్ళు, రూమ్ మనకు వెడల్పుగా ఉన్నటువంటి రోడ్లు, 30 ఫీట్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు ఉంటేనే మనం ఇల్లు కొనడానికి సుముఖం చూపిస్తాం. అదే 20 ఫీట్ల రోడ్లు ఉంటే కారు కూడా వెళ్ళదు. ఆ ఇల్లు కొనడానికి మనం ప్రయత్నం చేస్తామా? చెయ్యం. ఇప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రశాంతమైన వాతావరణంలో, ఊరికి దూరంగా, ఈ శబ్దాలకు దూరంగా అక్కడికి వెళ్తే మన హాయిగా నిద్ర పట్టే విధంగా అటువంటి ప్రాంతంలో ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నారు. చాలా డబ్బు ఉన్నటువంటి వారి గెస్ట్ హౌజ్లు అంటారు, రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. చెట్లు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, అలాగే గాలి కూడా చాలా వీస్తున్నటువంటి ఇండ్లు కూడా చాలా దూరంగా ఉంటాయి. అటువంటి రిసార్ట్లు కూడా మనకు చూస్తూ ఉన్నాం. మరి 9 లక్షల పూర్వమే త్రేతాయుగంలో మనవారు దీనికన్నా అందమైనటువంటి కళాకృతులతో నిర్మించినటువంటి ఆ ఇండ్లు దేనితో తయారు చేయబడినాయి? సిమెంట్తో కాదు, కంకరతో కాదు, డస్ట్తో కాదు, దేంతో? సుగంధభరితమైనటువంటి దివ్యమైన ఔషధయుక్తమైనటువంటి ఆ సున్నపు పదార్థాలతో, చందన పదార్థాలతో, గంధం చెక్కలతో తయారు చేయబడినటువంటి ఇండ్లు. ఆ ఇంట్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? ఎంత ఆనందం అనిపిస్తుంది మనకు, ఊహించుకోండి ఒకసారి. అటువంటి అయోధ్య నగరము ఒక అందమైనటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశాన్ని నిర్మించినటువంటి వారు ఇక్ష్వాకు వంశరాజులు. ఆ ఇక్ష్వాకు వంశరాజులందరూ కూడా దేనికి అనుకూలంగా వ్యవహారం చేసినారు? వేదానుకూలమైనటువంటి ప్రవర్తన చేసినటువంటి వారే. వేదంలో ఏ రకంగా చెప్పినారో అదే విధంగా ఇంటిని నిర్మాణం చేసుకున్నారు, వేదానుకూలంగా మానవుల నిర్మాణం చేసినారు. కాబట్టే ఆ అయోధ్య నగరంలో దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర తన యొక్క శరీరాలను పరిశుద్ధం చేసుకొని వారి యొక్క నిర్మాణం చేసినారు. కేవలము అయోధ్య నగరంలో ఇటువంటి వారి నిర్మాణం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణము ఉంది. అలాంటి అయోధ్య నగరము మనందరికి కావాలా వద్దా? కావాలా వద్దా? ఇప్పుడు మనం ఇక్కడ యజ్ఞకుండం ఉంది. ఈ యజ్ఞకుండము ఏది ఇత్తడిదా? పైన ఒక అందమైనటువంటి ఆకృతులతో మనం తయారు చేసుకొని మనం యజ్ఞం చేస్తున్నాం. ఇలా చేస్తున్నప్పుడు మనం పుష్పాలు కూడా అలంకరించుకున్నాం, దీపం కూడా మంచిగా అలంకరించబడినటువంటి దీపం ఉంది, ఈ యొక్క స్తంభాలు కూడా మంచి అలంకరించబడినటువంటి స్తంభాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ రూపం అవసరమా కాదా? పరమేశ్వరుడు ఈ ప్రకృతిని అందంగా తయారు చేశాడా చేయలేదా చెప్పండి? ఏ పదార్థము ఏ నక్షత్రం ఎక్కడ ఉండాలో ఆ నక్షత్రాన్ని అక్కడే ఉంచాడు. ఏ చెట్టు ఏ రకమైనటువంటి పర్వతాలు ఎక్కడ ఉండాలి, సముద్రాలు ఎక్కడ ఉండాలి, నదులు ఎక్కడ ఉండాలి, ప్రతిదీ కూడా స్పష్టంగా క్లియర్ గా విజ్ఞానబద్ధంగా బుద్ధిపూర్వకమైనటువంటి రచన ఉందా లేదా పరమేశ్వరునిది? ఉంది. పరమేశ్వరుని యొక్క రచనలో ఈ శరీరము, మానవ శరీరం కానీ లేదా నెమిలి శరీరం కానీ ఇవన్నీ శరీరం ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నాయి. అలాగే పరమేశ్వరుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీవు ఇంట్లో ఉండడానికి వేదానుకూలమైనటువంటి నీ భావాలకు అనుకూలమైన ఇంటిని నిర్మాణం చేసుకో. అందుకే ఏమంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు.
జీవితంలో ఒక ఇల్లు కట్టుకున్నాం అంటే చాలా సంతోషం. ఆ ఇల్లు ఎలా ఉండాలి? అయోధ్య నగరంలో ఏ రకంగా అయితే ఇల్లు కట్టుకున్నారో ఆ విధంగా ఉండాలి. కడతారా? దొరుకుతాయా గంధం చెక్కలు? గంధం చెక్కలు దొరుకుతాయా? దొరకాయి ఆచార్యజీ. అందుకరకే మీరందరూ ప్రయత్నం చేసి స్వామి చిదానంద సరస్వతి గారు మన భాగ్యనగరానికి దూరంగా పిడిచెడి గ్రామంలో ఊరికి దూరంగా పంట పొలాల మధ్యలో వారు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో బ్రహ్మచారులు నివసిస్తున్నారు. ఇప్పుడు పిల్లల కోసం ఉంది, పిల్లల కోసము బ్రహ్మచర్య ఆశ్రమం ఉంది, గురుకులం ఉంది. మరి మీరందరు కూడా పిల్లలే కదా. 60 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా పిల్లలే. వానప్రస్థ ఆశ్రమం. మరి వానప్రస్థులు అవ్వాలి, మీకు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అని అక్కడ వానప్రస్థం నిర్మాణం చేస్తున్నారు. దానికోసం మీకు కావాలనుకుంటే ఒక్కొక్క గదికి 8 లక్షలు అవుతాయి. ఆ 8 లక్షలు ఇచ్చినట్టయితే నేనే దగ్గరుండి కట్టిస్తా అని స్వామి చిదానంద సరస్వతి గారు సంకల్పించుకున్నారు. మరి దానికి తగిన విధంగా మన సీతాఫలం మండి ఆర్య సమాజం వారు 2 గదులు కూడా బుక్ చేసుకున్నారు. ఆ 2 గదులు బుక్ చేసుకొని ఒకవేళ ఆ 2 గదులు పూర్తయితే మీరందరూ కూడా సమయం దొరికినప్పుడల్లా ఆ 2 గదులు మీవే. ఎవరివి? సీతాఫలం మండి ఆర్య సమాజ సభ్యులు, అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వెళ్ళండి. వెళ్ళినప్పుడు కేవలం 1 రోజు వెళ్ళి 2వ రోజు రాకండి. ఒక 4 రోజులు ఉండండి. 4 రోజులు అక్కడ ఉండి మీరు భార్య భర్తలు వెళ్తే భార్య భర్తలు, లేదా పిల్లలు మాత్రం తీసుకెళ్లొద్దు. ఎందుకంటే మీరు సాధన చేసుకోవడానికి వెళ్తున్నారు. లేదా సింగిల్కి వెళ్తే సింగిల్గా వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవద్ ధ్యానంలో ఉండాలి, స్వాధ్యాయములు ఉండాలి, జపతపాదులు చేస్తూ ఉండాలి. ఈ సంసార మాయలో, ఈ మోహమాయ ప్రపంచంలోకి దూరంగా మీకోసం అక్కడ వానప్రస్థాశ్రమం గడుతున్నారు స్వామి చిదానంద సరస్వతి గారు. మరి అందరూ ప్రయత్నం చేయండి. సీతాఫలం మండి ఆర్య సమాజం వారు 2 గదులు బుక్ చేసుకున్నట్టే మిగతా ఆర్య సమాజ సభ్యులు, పెద్దవారందరూ కూడా వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే ఎలాగో మీకు అలాంటి స్థలం దొరకదు కదా. స్థలం ఉన్న చోట నిర్మాణం చేస్తున్నప్పుడు మనం మన దగ్గర ఉన్న డబ్బుతో ఆ విధంగా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. చివరికి మనతో పాటు వచ్చేది మనం చేసేటువంటి దాన ధర్మాలు, పుణ్యకర్మలే, మనం చేసినటువంటి తపస్సే మనతో పాటు వస్తాయి. అంతేగాని ఈ గోడలు రావు, ఈ బంగారం రాదు, ఈ వస్త్రాలు రావు. ఏమొస్తుంది? మనతో పాటు ఏమొస్తాయి? మనం ఎంత దాన ధర్మాలు చేసినాం, మనం ఎంత తపస్సు చేసినాం, మనం ఎంత నిస్వార్థంగా కార్యక్రమాలు చేసినాం, ఎంత పరమేశ్వరునికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేసినామని దాన్ని బట్టి అదే మనతో పాటు వస్తుంది. అదే మన తర్వాత జన్మకు పునాది. లేకపోతే ఏమవుతుంది? పరమేశ్వరుడు ఆదేశించాడు, నీకు ఒక ఉద్దేశంతో నీకు మానవ జన్మనిచ్చాను, దీన్ని వ్యర్థం చేసినాం అనుకో, మళ్ళీ అవకాశం తొందరలో రాదు, వెంటనే రాదు. ఏమవుతుంది? కొన్ని జన్మల తర్వాత. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ 1 లక్ష రూపాయలను మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకొని ఆయన అని మీరు చెప్పారు. ఆ 1 లక్ష రూపాయలు మంచి కార్యక్రమాలు ఉపయోగించి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి తన విద్యార్జన కొరకో, ఉద్యోగం కొరకో మంచి కార్యాలు ఉపయోగిస్తే మళ్ళీ వెంటనే డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. ఎందుకంటే 1 లక్ష రూపాయలు సద్వినియోగం చేసినావు, ఇంకో 2 లక్షలు తీసుకొని ఇస్తారు. 1 లక్ష ఇయ్యారు, అప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తారు. మీ దగ్గర ఆ సామర్థ్యం ఉంది. అదే ఆ 1 లక్ష రూపాయలు దుర్వినియోగపరిచింది అనుకోండి, జూదం ఆడిన అనుకోండి, పోగొట్టుకున్నాడు అనుకోండి, తాగొట్టుకి బానిస ఇంకేదో చేశాడు అనుకోండి, ఇస్తారా? 1 రూపాయి కూడా ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ యోగ్యుడైనప్పుడు, పరీక్షించిన తర్వాత. సామాన్యంగా ఉన్నటువంటి మనమే మన పిల్లల గురించి ఇంత ఆలోచిస్తున్నప్పుడు, ఈ రకమైన వ్యవహారం చేస్తున్నప్పుడు, పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, న్యాయకారి, పక్షపాత రహితుడు. మరి మన పట్ల ఎలా ఉంటాడు? రోజు యజ్ఞం చేయగానే సరిపోతుందా? రోజు ఉదయం సాయంత్రం సంధ్యావందనం చేస్తే సరిపోతుందా? ఇంత మట్టుకే సరిపోదు. ఇది చేయాల్సిందే. కానీ చేయాల్సినటువంటి పనులలో మనము ఏవైతే వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయో వాటిని పాటిస్తేనే మోక్షం కొరకు 60 సంవత్సరాల పైబడింది అంటే గృహస్థ పనులన్నీ, కర్తవ్యాలన్నీ మన పిల్లలకు అప్పయ్యప్పేసి వాళ్ళని యోగ్యులను చేసి అప్పయ్యప్పాలి. బట్టే కాదు, అయోగ్యులకు కాదు, వాళ్ళని యోగ్యం చేసి వారికి అప్పయ్యప్పేసి మన సంరక్షణ ఉంటూ మనము
మన సమయాన్ని భగవత్ కార్యంలో వినియోగించాలి. భగవత్ కార్యంలో వినియోగించడం అంటే 10 మందికి మాటలు చెప్పడం కాదు. 10 మందికి మాటలు చెప్పడం కాదు. ఎప్పుడు చెప్పాలి 10 మందికి మాటలు? ముందు మనం స్వాధ్యాయము, ధ్యానము, తపస్సు, మన ఆచరణ చేసిన తర్వాత అప్పుడు 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అలా వానప్రస్థాశ్రమంలో ప్రధానంగా స్వాధ్యాయము, ధ్యానం చేస్తూ పొందినటువంటి అనుభవాలను గురుకుల బ్రహ్మచారులకు, ఇతరులకు చెప్పడానికి వానప్రస్థ ఆశ్రమం ఉంది. ప్రచారకులు ఎవరు ఉండాలి అంటే వానప్రస్థులై ఉండాలి, గృహస్థులు కాదు. మా పని కాదు. ఎవరి పని ప్రచారం చేసేది? వానప్రస్థుల పని. గృహస్థుల పని ఏంటిది? పిల్లల నిర్మాణం. పిల్లలకు సరిగ్గా సమయానికి నిద్ర లేపుతున్నారా? పిల్లలకు సరైనటువంటి విద్య అందిస్తున్నారా? సరిగ్గా నిద్రపోని ప్రయత్నం చేస్తున్నారా? ధనం సంపాదిస్తున్నావా నిజాయితీగా? నీవు పిల్లల కోసం అన్ని రకాలుగా చేస్తున్నా మానవ నిర్మాణం చేయడానికి గృహస్థులు. కానీ ప్రజలకు సేవ చేయాలి, ప్రచారం చేయాలి, వెళ్ళి చేయాలంటే ఎవరిది అది బాధ్యత? అలాంటి వానప్రస్థులు లేకపోవడం వల్ల ఆ బాధ్యత మా భుజస్కంధాల పైన మేము తీసుకున్నాం. అది మనం చేస్తున్నాం. అది మాకు సంతోషదాయకమే, అది వేరే విషయం. కానీ దీని కొరకు అక్కడ వానప్రస్థాశ్రమంలో అదే చెప్పారు. నేను కూడా వెళ్ళాను. అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు భూమి పూజ వారికి ఎవరైతే ప్రచారము చెప్పాలి, 10 మందికి వివరించాలి అనుకునేటువంటి ఆర్య సమాజికుల కొరకు కొన్ని ఏళ్ల తరబడి ఆర్య సమాజానికి వస్తున్నారు, సత్సంగం వింటున్నారు, సంధ్యాగ్నిహోత్రాలు చేస్తున్నటువంటి వారికి ఇంకా కొన్ని విషయాలు నేర్పించి వారు ఉత్సాహం, ఉత్సుకతతో ఉంటే, వారి లోపల అటువంటి భావన ఉంటే వారిని తయారు చేసి ప్రచారకులను చేసి వారిని ప్రజల మధ్యలోకి వదిలిపెట్టాలి అనేటువంటి సంకల్పము స్వామీజీ చిదానంద సరస్వతి గారిది. వారితో ఇటువంటి విషయాలు ఎన్నో చర్చిస్తుంటాం. ఇది అవసరం. ఎందుకంటే సంస్కరణ చేయడానికే మహర్షి ఆర్య సమాజాన్ని స్థాపించారు. ప్రజల మధ్యలోకి ఎప్పటి వరకైతే మనం వెళ్ళామో ప్రజలకు ఈ విషయాలు అర్థం కావు, మన దగ్గరికి రారు. ప్రజల వద్దకే వేద విద్య. మనమే వారి దగ్గరికి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఘర్ ఘర్ హర్ ఘర్ యజ్ఞ. ప్రతి ఒక్కరు ఇంటింటి యజ్ఞాలు మనము శ్రావణ మాసంలో నిర్వర్తిస్తూ ఉంటాం. అలా వారి దగ్గరికి వెళ్ళి మార్చడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు వారు మారుతారు. కాబట్టి బంధువులారా, ఆ అయోధ్య నగరంలో వీరి యొక్క నిర్మాణానికి అనుకూలమైనటువంటి ఆ భవన నిర్మాణాలు ఉన్నాయి. మరి దశరథుడికి ఇంత మంచి రాజ్యం ఉంది, అనుకూలవతి అయినటువంటి ఆ పత్నులు ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం వెలితి ఉంది. ఏంటిదది? సంతానము లేదు. ఆ సంతానం కొరకు మంత్రులతో విచారిస్తే ఆ మంత్రులలో ఒక సుమంత్రుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఏమిటి అంటే, మీరు పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి. ఆ పుత్రకామేష్టి యజ్ఞం చేసినట్టయితే మన ఆయుర్వేదంలో, వేదంలోనే ఉంది. ఋగ్వేదానికి ఉపవేదం ఏమిటి? ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఈ మధ్య మన యూట్యూబ్ లో కూడా పరమానంద ప్రభు గారిది ఒకటి వస్తుంది. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు ఎవరైతే వేస్తారో వారికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అలాగే మీకు కూడా అలాంటిది ప్రయోగం చేయాలి. మధ్య మధ్యలో మీకు ప్రశ్నలు వేస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నారు కదా, రామాయణం గురించి, వేద సిద్ధాంతం గురించి ఆన్లైన్లో ఉన్న వారికి, ఆఫ్లైన్లో ఉన్న వారికి కూడా ప్రశ్నలు వేసి ఎవరైతే ఆ ప్రశ్నలు సమాధానం చేస్తారో మన వారికి ప్రైజ్ మనీ ఏదో ఒకటి, పుస్తకమో డబ్బులో ఏదో ఒక రూపంలో, లేదా చివరి రోజు ఇక్కడికి పిలిచిన తర్వాత వారికి సన్మానము అలా చేయిస్తూ ఉండాలి. ఋగ్వేదానికి ఉపవేదం ఏమిటి? ఋగ్వేదం యొక్క ఋషి పేరేమిటి? ఋగ్వేదము ఏ ఋషి యొక్క అంతరాత్మలోకి పరమేశ్వరుడు ఋగ్వేదం యొక్క జ్ఞానాన్ని అందించినాడు? ఎవరు వారు? ఋగ్వేదానికి ఋషి ఎవరు? అగ్ని ఋషి. యజుర్వేదానికి ఋషి వాయు. సామవేదానికి ఋషి ఆదిత్య. అథర్వవేదానికి ఋషి అంగి. ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము. ఆయుర్వేదంలో పుత్రకామేష్టి యాగం ఉంది. ఆ పుత్రకామేష్టి గురించి తెలిసిన వాడు ఋష్యశృంగుడు ఉన్నాడు. ఆ ఋష్యశృంగుడిని మనము ఆహ్వానించినట్టయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అని సుమంత్రుడు తెలియజేసినప్పుడు ఆ దశరథుడు
తమ ధర్మపత్నులతో సుమంత్రుని దగ్గరికి వెళ్ళి ఏతత్ శ్రుత్వా సూతో రాజానం ఇదం అబ్రవీత్ ఋష్యశృంగస్తు తేజస్వి పుత్రాన్ స్తవ విధాస్యతి. ఋష్యశృంగ, మేము మీ దగ్గరికి వచ్చాము, పుత్ర కామేష్టి యాగం మీరు చెయ్యాలి, దీంట్లో మీరే నిష్ణాతులు, ప్రావీణ్యం కలిగిన వారు, ఎంతో మందికి పుత్ర సంతానం కలిగించినటువంటి వారు. పుత్ర సంతానం అంటే ఇక్కడ పుత్ర కామేష్టి యాగం అంటాం కదా, పుత్రేష్టి యజ్ఞం అంటాం. పుత్రేష్టి యజ్ఞం అంటే ఏమిటి? కేవలము పుత్రుడే, కొడుకే కావాలి అనేటువంటి భావనతో చేసేటువంటి పుత్ర కామేష్టి యాగమా, లేదా సంతానం కావాలి అనే భావనతో చేసేది పుత్ర కామేష్టి యాగమా? పుత్ర అంటే కొడుకు కాదు. మనము చాలా మంది అడుగుతుంటారు, మీరు పితృయజ్ఞం అంటారు కదా, మాతృయజ్ఞం అన్నారు ఎందుకు? పంచమహాయజ్ఞాలు ఉన్నాయి కదా. మొదటి యజ్ఞం బ్రహ్మయజ్ఞం, రెండవది దేవయజ్ఞం, మూడవది పితృయజ్ఞం. పితృయజ్ఞం తండ్రి ఇక్కడ కూడా మళ్ళీ పురుషాహంకారమే, ఇక్కడ కూడా మళ్ళీ తండ్రిగా ఆధిపత్యమే. మరి మాతృయజ్ఞం అనొచ్చు కదా, పితృయజ్ఞం అని ఎందుకు అంటారు? సంస్కృతంలో పితర అంటే మాతాచ పితాచ, మొట్టమొదలు అదే వస్తుంది. మాతాచ పితాచ, మాతా పితరో, పితరం అని వస్తుంది సూత్ర ప్రకారంగా, అది మొదటి నుంచి ఉంది. పితరవు అంటే తల్లిదండ్రులు, అలాగే పుత్ర అంటే సంతానము. ఎవరైతే తమ తల్లిదండ్రులను పాపాలతో రక్షిస్తారో, వృద్ధాప్యంలో రక్షిస్తారో అటువంటి వారిని సంతానము, పుత్రులు అంటారు. పుత్రుడు అంటే కొడుకు కాదు. సంస్కృతంలో పుత్ర అంటే కూడా కొడుకు, పుత్రి అంటే కూతురు. కానీ సమస్త పదం తీసుకున్నప్పుడు సంస్కృత వ్యాకరణ ప్రకారంగా పుల్లింగ పదం తీసుకుంటారు కాబట్టి పుత్ర కామేష్టి యాగం అంటాం. అలాగే పరమేశ్వరుని కూడా మనం ఏమంటాం? పరమాత్మ అంటాం, పరమేశ్వరుడు అంటాం, ఈశ్వరుడు అంటాం, జగదుద్ధారకుడు అంటాం. అంటామా లేదా? జగత్కర్త అని అంటాం. ఇవన్నీ పుల్లింగ పదాలు. అంటే పరమేశ్వరుడు కూడా పురుషుడైనా కాదు కదా. అక్కడ పరమేశ్వరుడు పురుషుడు కాదు, పరమేశ్వరుడు స్త్రీ కాదు. కాకపోతే ఎక్కడైతే యాజమాన్యంగా ఉన్నతమైనటువంటి పై స్థానంగా మనం ఉంచుతామో అక్కడ పుల్లింగం వస్తుంది. స్త్రీలింగం ఒక మాత్ర తక్కువగా వస్తుంది అక్కడ స్త్రీ. అందుకనకే భర్త అడుగుజాడల్లో భార్య ఉంటుంది, అది ప్రకృతి ధర్మం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా పుత్ర కామేష్టి యాగము చేయడానికి అనుకూలమైనటువంటి వారు, ప్రావీణ్యం కలిగినటువంటి మీరు మాత్రమే. ఓ మునివర్య, మీరు మా అయోధ్య నగరానికి విచ్చేసి అక్కడ సాధనా స్థలంలో యజ్ఞస్థలాన్ని నిర్మించి మీరు తప్పకుండా పుత్ర కామేష్టి యాగా చెయ్యాలి అని మేమందరం సకుటుంబ సపరివార సమేతంగా మీ దగ్గరికి వచ్చి విన్నవించుకుంటున్నాము అని దశరథుడు సపరివారంగా ఆ ప్రార్థన చేసినప్పుడు ఋష్యశృంగుడు కూడా ఆ ప్రార్థన స్వీకరించి, సరే తప్పకుండా నేను వస్తాను అని వారితో బయలుదేరి, దానికి తగిన విధంగా మొట్టమొదలు పుత్ర కామేష్టి యాగానికి ఏం కావాలి? యాగం చేయాలి అంటే ఏం కావాలి? యజ్ఞకుండం కావాలి కదా. యజ్ఞకుండం లేనిది యాగం ఎలా పూర్తవుతుంది? మరి యజ్ఞకుండం ఎలా జరుగుతుంది? తతః కాలే బహుతిథే కస్మిశ్చిత్ మనోహరే వనంతే సమను ప్రాప్తే రాజ్యో యష్టం మనోభవత్. మరి ఆ యజ్ఞశాల నిర్మించాలి అంటే సరయు నది తీరంలో, సాధనా స్థలంలో ప్రత్యేకమైనటువంటి వాతావరణం, ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించుకొని అక్కడ ఆ భూమిని శుద్ధపరుస్తారు. ఒకప్పుడు ఈ మొబైల్ యజ్ఞాలు లేవు. ఇది మహర్షి దయానంద సరస్వతి వారు వచ్చిన తర్వాత ఈ సరళం చేయడానికి ప్రతి ఒక్కరికి యజ్ఞం అలవాటు కావాలి అని వారు తీసుకొని వచ్చారు. అంతకుముందు యజ్ఞం ఎలా చేసేవారు? భూమిని శుద్ధం చేసి గోమూత్రంతో, చందనాది సుగంధ ద్రవ్యాలతో భూమిని శుద్ధం చేసి దానిని తవ్వి ఏ పద్ధతిలో ఏ యజ్ఞం చేయాలి, పుత్ర కామేష్టి యాగానికి సంబంధించిన యజ్ఞం కుండం యొక్క లోతు వేరే ఉంటుంది. అలాగే వర్షిష్ఠి యజ్ఞం చేసినప్పుడు దాని నిలువుగా ఉంటుంది. ఇలా రకరకాల యజ్ఞ కుండాలు ఏ పద్ధతిలో ఏ వాస్తు ప్రకారంగా వస్తువులను మనం ఏ ఆకారంలో ఉన్నటువంటి యజ్ఞకుండంలో సమర్పిస్తామో దానికి తగిన విధంగా మనకు ఆ రకంగా మనకు ఫలితం దక్కుతుంది. ఇదంతా ఒక సైన్స్, విజ్ఞాన పరంగా సృష్టికి అనుకూలమైనటువంటి పద్ధతిలోనే పూర్వకాలంలో చేసేవారు.
కాబట్టి అటువంటి యాగ స్థలాన్ని నిర్మించుకొని ఒకానొక సమయంలో దివ్యమైనటువంటి ఔషధయుక్తమైనటువంటి పదార్థాలతో వారికి ముందుగా ఉపవాసం చేయిస్తారు. యాగం చేయాలంటే మీరు చూశారు, మొన్న చాలా మంది కేరళలోకి వెళ్ళారు. కేరళలో సోమయాగం కార్యక్రమం జరిగింది. మిర్యాలగూడ నుంచి, ఇందూరు నుంచి, ఇంకా చాలా చోట్ల నుంచి మనవారి MDH వారు సోమయాగం చేశారు. అక్కడ అతిరాత్రము సోమయాగం, రకరకాల యాగాలు, రకరకాల పాత్రలు, యజ్ఞ పాత్రలు, అవన్నీ కూడా మనం సత్యప్రకాశంలో చూస్తాం చూడండి. అందులో సంస్కార విధిలో సత్యప్రకాశంలో వాటి యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ పద్ధతిలో అటువంటి యజ్ఞ కుండాలు నిర్మించి ఆ పదార్థాలతో వారు యాగం కూడా చేయడం జరిగింది. మొన్న ఈ మధ్యన ఏప్రిల్ మాసంలో చాలా మంది వెళ్ళారు, ప్రత్యక్షంగా చూసినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే పుత్రకామేష్టి యాగానికి సంబంధించినటువంటి అన్ని సిద్ధం చేసుకొని దానికన్నా ముందే దశరథుడు, ఈ ముగ్గురు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, వీరికి ఉపవాస దీక్ష సంస్కార విధిలో ఉపనయన సంస్కారం, వేదారంభ సంస్కారం చేయడానికి శిష్యునికి 3 దినాల వరకు ఉపవాసం చేయమని చెప్పడం జరుగుతుంది. మేము చేశాం కూడా. హోషంగాబాద్ గురుకులంలోకి ప్రవేశించినప్పుడు ఆ ఉపనయన సంస్కారం చేసే ముందు మాకు 3 దినాలు ఉపవాసం, అనగా ఉప్పు కారం లేకుండా తీపి పదార్థాలు అంటే పాలు, అలాగే దలియా, యవాగు అంటాం, అది మాత్రమే మాకు ఇచ్చారు. బ్రాహ్మణులు కావాలనుకుంటే పాలు, వైశ్య వృత్తి, వ్యాపార వృత్తి, వైశ్యులు కావాలనుకున్న వారికి పెరుగు, శత్రువులు కావాలనుకున్న వారికి వైశ్యులు కావాలని శ్రీఖండ, తర్వాత వాళ్ళకి పెరుగు, ఇలా రకరకాల పదార్థాలు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే వీరికి కొన్ని దినాల వరకు మనస వాచ కర్మణ, ఎందుకంటే పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత, పాయస సేవనం చేసిన తర్వాత వీరి శరీరంలో అటువంటి శక్తి సంచారం జరగాలి అంటే ముందు శరీరము, పాత్ర శుద్ధం కావాలి. ఎవరికైనా మనం భిక్ష వేసేటప్పుడు ఆ పాత్ర శుద్ధంగా ఉందా లేదా అనేది మనం చూస్తాం. కాబట్టి ఏదైనా ధర్మ కార్యం చేసే ముందు వ్రతము దీక్ష చేయడానికి ఉపవాసం చేయాలి. ఉపవాసంలో ఏం జరుగుతుంది, అప్పటి వరకు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మనకున్నటువంటి మలమూత్రాలతో, చెమట రూపంలో, స్వేదరంధ్రాలతో, ఇవన్నిటితోని అవన్నీ విసర్జింపబడతాయి, పరిశుద్ధమవుతుంది శరీరం. అలా ఉపవాసం చేయడం వల్ల ఈ శరీరం శుద్ధమవుతుంది, జపము చేయడం వల్ల మనసు శుద్ధమవుతుంది, పరమేశ్వరుని ధ్యానం చేయడం వల్ల ఆత్మలో జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ రకంగా ఆత్మపరంగా, మనసు పరంగా, బుద్ధిపరంగా, శరీరపరంగా సర్వం శుద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు పుత్రకామేష్టి యాగంలో వీరు పాల్గొనడం జరిగింది. ఆ ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగానికి సంబంధించినటువంటి దివ్యమైన ఔషధయుక్తమైనటువంటి పదార్థాలతో అందులో ఆహుతులు సమర్పించి కొన్ని దినాల వరకు పుత్రకామేష్టి యాగం యజ్ఞాగ్నిలోని గోవుల యొక్క ఏవైతే దివ్యమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆవు పాలతో, దివ్యమైన ఔషధంతో వాటిని సమర్పించి అందులో వేసి ఆ యజ్ఞాగ్నిలోనే ఆ పాయస నిర్మాణం చేశారు. ఎవరు? ఋష్యశృంగుడు. ఎవరి కోసం? దశరథునితో పాటు కౌసల్య, కైకేయి, సుమిత్ర, రాణుల కొరకు, దశరథుడి కొరకు కూడా, 3 రాణుల కొరకు కూడా. కేవలం 3 రాణులకు మాత్రమే కాదు. ఇక్కడ అంటారు కదా, పాయసం తాగిన వెంటనే పుత్రరత్నాలు వచ్చారని అంటారు. మనం చూస్తున్నాం, నర్సాపూర్లో మన ఆచార్య సత్యవీర్ గారు ఉన్నారు. వారు కూడా పుత్రకామేష్టి యాగాలు మనం పుష్యమి నక్షత్రం నాడు ఔషధాన్ని ఇస్తూ ఉంటారు. నియమాలు కూడా చెప్పారు. మీలో కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు, నాకు తెలిసిన వారు కూడా వెళ్ళి ఉన్నారు. అక్కడ వారు కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు ఎవరైతే గర్భధాన సంస్కారం కన్నా ముందు శరీర ప్రక్షాళన కొరకు కొన్ని నియమాలు చెప్పారు, ఆ నియమాలు పాటిస్తూ ఆనాడు ఎవరైతే ఆ ఔషధ సేవనం చేసి గర్భధాన సంస్కారం చేసి ఉన్నారో అటువంటి వారికి సంతానం కలిగింది. ఆ సంతానంతో పాటు ఎవరికైతే కొడుకు కావాలనుకున్నారో ఆ కొడుకు కూడా కావాలనుకున్న వారికి కూడా ఉంటుంది, ఆ విద్య కూడా ఉంది.
ముగ్గురు కూతుర్లు ఉన్నారు, కొడుకు కావాలనుకుంటే తప్పేమీ లేదు దాంట్లో. అయితే కొడుకు కావాలనుకున్న వారికి కూడా కొడి ముక్కు రంధ్రం నుంచి తీసుకోవాల్సినటువంటిది ఏదైతే నియమాలు ఉన్నాయో కొన్ని సారాంశ రూపంలో చెప్తున్నాను, అది చాలా పెద్ద విద్య. అటువంటి పద్ధతులను పాటించినటువంటి వారికి పుత్ర సంతానం కూడా కలిగింది అనేది ప్రత్యక్ష సాక్ష్యం మనము ఈ కలియుగంలో కూడా మనం చూసినాం. వారు కూడా యజ్ఞం చేశారు, వారు కూడా పాయసం నిర్మాణం చేస్తారు, ఆ పాయసాన్ని సేవనం చేస్తారు, కొన్ని ఔషధాలు కూడా ఇస్తారు. ఇప్పుడు కలియుగం కాబట్టి అన్ని రకాల పంచభూతాలు అన్ని అపరిశుభ్రం అయిపోయినాయి కాబట్టి పైనుంచి ఔషధాలు కూడా అవసరం అవుతాయి. అప్పుడు ఆ కాలంలో పంచభూతాలు పరిశుద్ధంగా ఉండేవి. ఆ విధంగా ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని పూర్తి చేసుకొని ఆ యజ్ఞాగ్నిలోనే ఆ పాయస నిర్మాణం చేసి ముందుగా దశరథుని కూడా పాయసం సేవన చేసి ఆ ముగ్గురు ఆ భార్యలకు కైకేయి, కౌశల్య, కైకేయి, సుమిత్ర వారికి కూడా పత్నుల్లో కూడా సేవింపజేసుకున్న తర్వాత అప్పుడు వారికి గర్భాధాన సంస్కారం చేయించిన తర్వాత ఆ గర్భాధాన ప్రక్రియ ద్వారా ఈ విషయాలు పౌరాణికులు ఇలా చెప్పారు మనకు. మనము ప్రకృతికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాలనే నమ్ముతాం. ఆర్య సమాజికులం వేదానుకూలంగా ఉండేటువంటి వారు మహర్షి దయానంద సరస్వతి అనుయాయులు. ఆ విధంగా వారికి కౌశల్య నుండి రాముడు, కైకేయి నుండి భరతుడు, సుమిత్ర నుండి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వారు జన్మించడం జరిగింది. అది కేవలం పాయస సేవనం ద్వారా మాత్రమే కాదు, వారు కొన్ని నియమాలు పాటించడం ద్వారా. నిజంగా మనము గురుకులాలకి వెళ్ళి అక్కడ మీరు ఒక 10 దినాలు ఉన్నట్టయితే ఆ 10 దినాలు అక్కడ గోశాల ఉంటుంది. కామారెడ్డిలో మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. కామారెడ్డిలో నేను చదువుకున్నాను. కామారెడ్డితో పాటు హోషంగాబాద్లో కూడా మేము చదువుకున్నాం. నర్మదా నది ఒడ్డున ఎక్కువ మట్టుకు నది ఒడ్డులో ఉన్నటువంటిది మన పరంపర. ఏదైతే నగరాలు వ్యాపించినాయో, నగరాలు అక్కడ స్థిరమైనాయో అవన్నీ కూడా నదుల వెంటనే ఉంటాయి. అయోధ్య నగరం కావచ్చు, ఇంకేదైనా సరే. అయితే నర్మదా నది ఒడ్డున మా గురుకులం స్వామి శ్రద్ధానందుడు స్థాపించిన హోషంగాబాద్ గురుకులంలో దాదాపు 40-50 ఆవులు ఉండేవి. చాలా మంచి బలంగా ఉండేటివి. ఆ ఆవు పాలు తాగితే ఎంత అమృతమో మనకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు బయట తీసుకునే ఆవు పాలతో మీకు ఆ మాధుర్యం రాదు. అందులో మీరు చక్కెర వేయకండి, డైరెక్ట్ తాగి చూడండి ఎంత మాధుర్యం ఉంటుంది. ఇప్పుడే అంత మాధుర్యంగా ఉంది అంటే ఆ త్రేతాయుగంలో అంత శుద్ధమైనటువంటి వాతావరణంలో ఆ దివ్యమైనటువంటి వస్తువులు స్వీకరించినటువంటి ఆవుల యొక్క పాలు, ఆ చుక్క పాలు బొట్లు కూడా ఎంత ఔషధ బిందువులుగా ఉన్నాయి, అమృత బిందువులు ఉన్నాయి మనం ఊహించవచ్చు. అటువంటి పాలతో ఔషధయుక్తమైనటువంటి పాయసం స్వీకరిస్తే ఎంత మాధుర్యంగా ఉంటుందో తిన్నవారికే తెలుస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు మీరు పాయసం చేశారా? ఆచార్య ఓంప్రకాష్ గారు, యజ్ఞాచార్య వారు చేస్తూ ఉంటారు. నేను కూడా ఇందోర్లో కూడా చేస్తూ ఉంటాను. పాయసం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చేసుకోవచ్చు. ఆవు పాలు, లీటర్ ఆవు పాలల్లో 50 నుంచి 100 గ్రాముల బియ్యం మాత్రం ఉండాలి. ఎంత ఉండాలి? 50 నుంచి 100 గ్రాముల లోపలే, 70 గ్రాములు అంతా. అందులో అశ్వగంధ, శతావరి, ఇంకా తిప్పసత్తు లాంటి ఎన్నో పదార్థాలు ఉన్నాయి. అతిబల, ఇంకా చాలా ఉన్నాయి. అదంతా ఒక పెద్ద లిస్టు ఉంది. ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అయితే వీటన్నిటి ద్వారా పాయసం చేసి వెన్నెల రాత్రికి పెట్టి ఆ చల్లబడ్డ తర్వాత మీరు ఆ పాయసాన్ని స్వీకరిస్తే ఆ పాయసం యొక్క రుచి, ఆస్వాదన, అనుభూతి మీరు మాటల్లో వ్యక్తపరచలేరు. అంత మాధుర్యంగా ఉంటుంది. తిన్నారా ఎప్పుడైనా మీరు? త్రేతాయుగంలో ఉన్నాం మనం. చేద్దాం మరి ఒకసారి ఈ 24 లోపల కనీసం కొంతైనా ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా ఆ పాయస సేవనంతోని ఇటువంటి పదార్థాల నిర్మాణంతో మన శరీర నిర్మాణం అవుతుంది. దేహో ఆహార సంభవ. దేహం అంటేనే ఆహారం, ఆహారం అంటేనే దేహం. మనకేదైనా రోగం వస్తే దేంతో నయం చేసుకోవాలి? ఆహారంతోనే. కానీ దేంతో నయం చేసుకుంటున్నాం? దేంతోనే నయం చేసుకుంటున్నాం, ఇంకా దేంతో ఒత్తేస్తున్నాం? రోగమును ఒత్తేస్తున్నాం. పెద్ద బండరాయి కింద ఒత్తేస్తున్నాం, దాన్ని నిర్మూలిస్తలేం. నిర్మూలించాలంటే ఏం చేయాలి?
ఏ ఆహారంతోనైతే మనకు రోగం వచ్చిందో ఆ ఆహారాన్ని వదిలేసి పథ్యం పాటించి దేని ద్వారా అయితే ఆ రోగం చనిపోతే అటువంటి ఆహారాన్ని స్వీకరించి అలా చేస్తే అప్పుడు పూర్తిగా రోగ నిర్మూలన అవుతుంది, ఉపశమనం కాదు. మనం ఏం చేస్తున్నాం, టాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ దాన్ని ఒత్తేస్తున్నాం. ఒకానొకసారి టైం వస్తుంది, జ్వాలాముఖిలాగా పేలుతుంది, ఆ బండరాయి కాస్త పైకి ఎగిరి మన నెత్తి మీద పడుతుంది, అప్పుడు మొత్తం గోవింద గోవింద ఇతిశ్రీ అయిపోతుంది. అంటే మన జీవన ప్రయాణం సమాప్తం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతిదినం ఉపవాసము, ప్రతిదినం రాత్రి ఆహారం తక్కువ తీసుకోవాలి. ఆకలి లేకపోతే ఒక వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి. ఇటువంటి ఆహార పదార్థాలను, ఏ ఆహార పదార్థాల నుంచే మనకు రోగం మంచిగా అవుతుందో అటువంటి ఆహార పదార్థాలతోనే సరి చేసుకోవాలి. రోగం పోతుంది, ఆరోగ్యం వస్తుంది. అది మనకు విద్య తెలిసి ఉండాలి. ఇటువంటి అన్ని విద్యలు తెలిసినటువంటి వారు ఎవరు? అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పాయస సేవనంతోని 4 కుమారులు జన్మించినారు. జన్మించిన తర్వాత వారికి నామకరణమైంది వశిష్ఠ మహర్షి యొక్క పౌరోహిత్యంలో. వశిష్ఠ మహర్షి యొక్క పౌరోహిత్యంలో నామకరణం పెద్దవాడికి రాముడు, ఆ రెండో వాడికి భరతుడు, మూడో వాడికి లక్ష్మణుడు, నాలుగో వాడికి శత్రుఘ్నుడు. మరి ఈ రామ అనే పదము, శబ్దము వేదంలో ఉందా లేదా? నన్ను ఒకరు ప్రశ్నించారు, రామ అనే శబ్దం వేదంలో ఉందా? ఉంది అంటే ఉంది అంటే రాముని యొక్క చరిత్ర కూడా వేదంలో ఉంది అని అంటున్నారు. మరి వేదమిత్ర అని నా పేరు ఉంది, మరి వేదమిత్ర అనే పేరు ఉంది, వేదంలో ఉందా లేదా? మిత్రస్య చక్షుషామహే, అలాగే వేద అని ఉన్నది కదా, అంటే వేదమిత్ర ఉంది అంటే నా గురించి కూడా వేదంలో ఉన్నట్టేనా? కాదు కదా. ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుస్మృతి చెప్తుంది, మన పేర్లు ప్రపంచంలోని సమస్త నామాలన్నీ కూడా దేని నుంచి స్వీకరించబడినాయి? వేదాల నుండి. కాబట్టి మొట్టమొదలు రాముడా వేదమా? వేదం. వేదం మొట్టమొదలు కాబట్టి మరి రాముడు తర్వాత కాబట్టి రాముని చరిత్ర వేదంలో ఉండడానికి ఆస్కారం ఉందా? లేదు. మరి కృష్ణుని పేరు ఉంది, మరి కృష్ణుని యొక్క చరిత్ర ఉండడానికి ఆస్కారం ఉందా వేదంలో? లేదు. మరి వేదము ఇతిహాసము కాదు, వేదము ఇతిహాసము కాదు, ఒక వ్యక్తి గురించి చెప్పబడింది కాదు వేదం. కానీ సాయనాచార్యుడు మహిధరుడు అందులో బ్రహ్మ పదం ఉంది, విష్ణు పదం ఉంది, శంకర పదం ఉంది, ఇలా ఈ పదాలు తీసుకొని పిచ్చి పిచ్చి రాతలు, కూతలు, కథలు అల్లి ఆ పురాణాలు వేదవ్యాసుడే రచించడని చెప్పి వీళ్ళు రచించి మొత్తం భ్రష్టు పట్టించేస్తారు మన సనాతన ధర్మాన్ని. మహర్షి దయానందుడు రాకపోతే ఈ దేశం ఆఫ్ఘనిస్తాన్ లాగానో, ఇరాన్ లాగానో, పాకిస్తాన్ లాగానో ఉండేది. దయానందుడు వచ్చాడు, పరమేశ్వరుని కృప వలన మన పైన పరమేశ్వరుని కృప దయ ఉంది కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి పురుషుని అవతరింపజేసి మనకు ఉద్ధరణ చేశాడు. కాబట్టి మానవోద్ధారకుడు ఎవరు? మహర్షి దయానందుడు. కాబట్టి ఆ మహర్షి దయానందుని మనము ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ వేదము మొట్టమొదలు, రాముడు తర్వాత. రాముడు కూడా దేన్ని చదివాడు? వేదాలు చదివాడు. భరతుడు దేన్ని చదివాడు? వేదాలు చదివాడు. ఈ నలుగురికి నామకరణం చేసింది ఎవరుడు? ఆ కుల పురోహితుడైనటువంటి వశిష్ఠుడు. వశిష్ఠుడు నామకరణం చేసి వీరికి చిన్నప్పటి నుంచే సంస్కృతము, వ్యాకరణము అన్ని కూడా, ఎందుకంటే అప్పుడైతే సంస్కృతం ఉండే కాబట్టి సంస్కృత భాష వరకు సహజంగా వచ్చు. వాళ్ళ మాతృభాషనే మనకి ఎలా తెలుగు, అప్పుడు అందరికీ మాతృభాష ఏమిటి? సంస్కృతం. ఆ సంస్కృతానికి వ్యాకరణం నేర్పించి, అన్ని విద్యలు నేర్పించి, వేదాలు కూడా నేర్పించి ఆ తర్వాత విశ్వామిత్రుడికి అప్పచెప్పడం జరిగింది. ఆ విశ్వామిత్రుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తీసుకెళ్తాడు తన ఆశ్రమానికి. దశరథుడిని అడుగుతాడు రామలక్ష్మణుని పంపించాలని, కానీ దశరథుడికి మోహం ఉండడం వల్ల బాధపడతాడు. కానీ వశిష్ఠుడు చెప్పి, దశరథ నీ కుమారులకు ఏం కాదు, విశ్వామిత్రునితో పంపించు, చిన్న పిల్లలైనా వీరి లోపల అటువంటి సామర్థ్యం ఉంది, రాక్షస సంహారం చేసే సామర్థ్యం ఉంది కాబట్టి పంపించండి అంటే వశిష్ఠుడు చెప్పినప్పుడు ఆ దశరథుడు అనుమతిస్తాడు. విశ్వామిత్రుడు వీరిని తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? తమ ఆశ్రమానికి. ఏం జరిగింది మరి ఆశ్రమంలో? ఋషుల యొక్క ఆశ్రమంలో ఏం జరుగుతుంది? దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఇటువైపు ఆశ్రమంలో ఏం జరుగుతుంది? రావణాసురుని యొక్క
పరివారము, రావణాసుని వంశీయులు అందరూ కూడా ఈ ఆర్యులుగా ఉన్నటువంటి ఈ ఋషుల ఆశ్రమాల్లో వీరు చేసేటువంటి యజ్ఞయాగాదులకు భంగం కలిగించేటువంటి రాక్షస ప్రవృత్తి పెరిగింది. ఋషులు మహర్షులు తపస్సు చేస్తుంటే భంగం కలిగించేటువంటి వారు. ఇప్పుడు మనకు చక్కటి ఉదాహరణ, రజాకారుల సమయంలో మనం యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు వారు వచ్చి ఏం చేశారు? కత్తులు కటార్లు తీసుకొచ్చి చేయొద్దు అని మన మెడ మీద కత్తులు పెట్టారు లేదా? రజాకార్ సినిమా చూసాం కదా మనం. గుళ్ళల్లో వెళ్ళి ధూపదీప నైవేద్యాలు చేస్తుంటే గుళ్ళని మూసేశారా లేదా? ఎవరైనా జై శ్రీరామ్ అంటే తల నరికిస్తున్నారు లేదా? ఇప్పటికీ ఎక్కడైనా బంగాల్ ప్రాంతంలో మన మమతా బెనర్జీ అంతమైపోయింది కదా, అక్కడ ఆమె ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎవరైతే మందిరాలకు వెళ్ళి పూజలు పురస్కారం చేసేటువంటి వారిని కూడా చంపిందా లేదా? బెంగాల్లో జరిగిందా లేదా? జరుగుతుందా లేదా? పాకిస్తాన్లో ఇంతమంది హిందువులు ఉండే వాళ్ళందరూ పారిపోయి తెస్తున్నారు. ఆ రాక్షస ప్రవృత్తి ఉందా లేదా? ఇప్పటికీ ఉంది. అప్పుడు కూడా అంతే. ఇప్పుడు పాకిస్తాన్, ఒకప్పుడు లంక, దక్షిణ భారతం వైపు అన్నమాట. ఆ రావణాసురుడు వీళ్ళని పంపించి వీరిని, ఎందుకంటే వీరు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, చాలా బలంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. వీరు ఎలా హాయిగా ఉంటారు? పాకిస్తాన్ అదే కదా చేస్తుంది. పెహల్గాంలో మనం అందరం హాయిగా సేద తీరుతుంటే వచ్చి దాడి చేసింది. నువ్వు హిందువా? తుపాకీతో కాల్ చేసింది రాక్షసులు. అలాగే ఆ రాక్షసులు వచ్చి సుబాహు, మరీచుడు, తాటక వాళ్ళు వచ్చి ఆ విశ్వామిత్రుని యొక్క ఆశ్రమంలో వీరు యజ్ఞయాగాలు చేస్తుంటే వారిపైన దాడులు చేసి రకరకాల హింసించి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఈ రాముణ్ణి, లక్ష్మణుని తీసుకెళ్లి తమ రక్షకులుగా ఏర్పడి యాగ రక్షకులుగా వారు నియమించి వారు ఆ యాగాలను పూర్తి చేసి తాటకిని అలాగే సుబాహు, ఆ మరీచ సుబాహులను వారు వీరి ద్వారా చంపబడినారు. అనగా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మిగతా ఋషులందరూ కూడా దీని ఒక పెద్ద ప్రణాళిక. అది మున్ముందు మీకు వివరిస్తాం. ఋషులందరూ కలిసి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను తయారు చేసి అందులో ఎవరికైతే శక్తి ఉందో అటువంటి ఇద్దరిని తీసుకెళ్లి రాక్షస సంహారం చేయడానికి కావలసినటువంటి అన్ని ప్రణాళికలు వేశారు. ఇది ఋషులు మహర్షులు వేసినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి విషయం. ఈరోజు బెంగాల్లో ఆ ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క రోజులో జరిగిందా? అపర చాణక్యుడిగా ఉన్నటువంటి అమిత్ షా, అలాగే మోదీ గారు, యోగి గారు, వీళ్ళందరూ కూడా ప్రణాళికలతోని ఏ పద్ధతి ప్రకారంగా వెళితే ఈ రాక్షసులు అంతమవుతుందో ఆ పద్ధతి ప్రకారంగా ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశారు? 40 ఏళ్ల నుంచి పోరాటం చేసి ఇప్పుడు ఆ ప్రాంతంలో మన సామ్రాజ్యం ఏర్పడింది. అలాగే దక్షిణ భారతంలో ఉన్న రాక్షస సామ్రాజ్యం పోవాలి అంటే దీనికి తగినటువంటి వారిని తయారు చేయాలి కదా. చాణక్యుడు ఈ దేశంలో ఉన్నటువంటి దురాక్రమదారులు తరిమి కొట్టడానికి, దుష్టుడైనటువంటి నందవంశాన్ని నాశనం చేయడానికి ఎవరిని తయారు చేశాడు? ఎవరిని? చంద్రగుప్తుని. చంద్రగుప్తుని తనే స్వయంగా తయారు చేశాడా లేదా? చిన్నగా ఉన్నటువంటి చంద్రగుప్తుని యొక్క స్వభావాన్ని గమనించుకొని ఇతడు యోగ్యుడని తెలుసుకొని మరీ చంద్రగుప్తుని మామకు వారికి డబ్బులు ఇచ్చి కొనుక్కొని చంద్రగుప్తుని తయారు చేసి ఒక సమ్రాట్ని చేశాడు. ఎవరు? చాణక్యుడు. ఇదంతా అనుకొని చేసిందా, అనుకోకుండా అయిపోయిందా? దానికి అదే అనుకోని ప్రణాళికబద్ధంగా చేసినటువంటిది. ఈరోజు ఈ దేశంలో కూడా ప్రణాళికబద్ధంగానే మహర్షి దయానంద సరస్వతి గారు కూడా ప్రణాళికబద్ధంగానే ఆర్య సమాజాన్ని స్థాపించారు. కానీ మనది అంతరంగ విషయం, చాలా విషయాలు ఉన్నాయి మనం చర్చించుకోవడానికి. అది మనం అంతరంగంగా మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏ ప్రణాళికతో మనం వెళ్తున్నాం, అసలు మనకు ప్రణాళికలు ఉన్నాయా లేవా, మనకంటూ మేనిఫెస్టో ఉందా లేదా? మహర్షి దయానందుడు స్పష్టంగా మనకంటూ ఉపనియమాల్లో మేనిఫెస్టో చేసి వీలునామాల్లో ఏం చెయ్యాలి, ఆర్య సమాజికులు అనుయాయులు ఏం చెయ్యాలని వీలునామాలు కూడా రాసి వారు తమ శరీరాన్ని చాలించుకున్నారు, ప్రాణాలు వదులుకున్నారు. అర్థమవుతుందా? అది మన లోపల విషయాలు మనం ఒక్కసారి చర్చించుకుందాం. ఆ తర్వాత ప్రణాళికబద్ధంగా రామ, లక్ష్మణుని, విశ్వామిత్రుడు తీసుకొచ్చి వారిని పరీక్షించి
వీరు భవిష్యత్తులో చేయబోయేటువంటి భయంకరమైన యుద్ధానికి వీరు అనుకూలంగా తయారవుతారా లేదా అని వారు తయారు చేసి ఆ యుద్ధంలో వీరు గెలిచి ఆ తర్వాత విశ్వామిత్రుడు వీరికి అస్త్రాలను ప్రదానం చేస్తాడు. యోగ్యుడని తెలుసుకున్న తర్వాత ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, వారుణాస్త్రం ఇటువంటి ఎన్నో అస్త్రాలను విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రదానం చేస్తాడు, అస్త్రదానం చేస్తాడు. ఏమిటి అది? ఓ రామ, ప్రథమ నామక వాయవ్య అస్త్రము, బ్రహ్మశిరో అస్త్రము, క్రౌంచాస్త్రము, అలాగే భయంకరమైనటువంటి అస్త్రాలను నీకు ప్రదానం చేస్తున్నాను అని అటువంటి అస్త్రాలను ఎవరికి ప్రదానం చేస్తాడు? ఎవరు ప్రదానం చేస్తారు? విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రదానం చేస్తాడు. అటువంటి అస్త్రాలతో వారు యుక్తమై ఇక మిథిలా నగరం నుంచి ఆహ్వానం వస్తుంది. మిథిలా నగరానికి బయలుదేరుతాడు. సీతా స్వయంవరం అవుతుంది. దానికన్నా మధ్యలో గౌతమ ఋషి ముని వర్యుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళిన తర్వాత అక్కడ అహల్యాదేవి ఏదైతే జరిగినటువంటి ఘట్టం ఉందో ఆ పతి యొక్క అనుమానంతో రాయిగా తన హృదయాన్ని మలుచుకున్నటువంటి అహల్య రాయిగా మారదు. రాయి ఎప్పుడు కూడా మళ్ళీ ప్రాణం లేనిది మళ్ళీ ప్రాణం పోసుకోదు. ఎవరైనా మంత్రంతో ఈ యొక్క జడ పదార్థాన్ని చైతన్యవంతం చేసేటువంటి శక్తి పరమేశ్వరునికే లేదు. ఉందా? ప్రాణప్రతిష్ఠ చేస్తారు చూడండి, ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా. ఆ ప్రాణప్రతిష్ఠ కేవలం చిత్రమును చూసి చరిత్ర తెలుసుకోవడానికి తప్ప అందులో ప్రాణప్రతిష్ఠ చేస్తాము అనేటువంటి వారు కూడా ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహం మాట్లాడుతుందా? చేతి ఆశీర్వాదం ఇస్తుందా? ఉపదేశం చేస్తుందా? చేయదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, అంటే కేవలం ఒక బాహ్య అలంకారణ అది. కానీ వాస్తవంగా మీకు చెప్తున్నాను, దేహం అనే దేవాలయంలో, హృదయం అనే గర్భగుడిలో, ఆత్మ అనే విగ్రహంలో పరమేశ్వరుడు ఓం ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఇది వాస్తవం. అది బాహ్య అలంకారం, రూపకాలంకారం. అది ఒరిజినల్ కాదు, కానీ ఇది ఒరిజినల్. ఏంటిది? ఇది అయోధ్యాపురి. ఇదేంటి? ఇది అయోధ్యాపురి. అష్టచక్ర నవద్వార దేవానాం ఓ అయోధ్య. దీన్ని ఎవరు జయించలేరు. అయితే ఇందులో ఈ దేహం అనే దేవాలయంలో, హృదయం అనే గర్భగుడిలో ఏ విగ్రహం ఉంది? ఆత్మ. దానికి జ్ఞానం, చైతన్యం, అది జడం కాదు. ఆ ఆత్మలో పరమేశ్వరుడు ఏం ప్రతిష్ఠుడై ఉన్నాడు? ఓం ప్రతిష్ఠ అనేటువంటిది యజుర్వేదంలో ఒక మంత్రం వస్తుంది 3వ అధ్యాయంలో. ఏం ప్రతిష్ఠ? ఓం ప్రతిష్ఠ. ఎవరైతే తన ఆత్మలో ఓం ప్రతిష్ఠ చేసుకుంటారో వారు పరమేశ్వరుని కృపకు పాత్రులు అవుతారు. వారికి మోక్షం కలుగుతుంది. పరమేశ్వరుడు తన సన్నిధిలోకి తీసుకెళ్తాడు. మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆత్మలో ఏం ప్రతిష్ఠ ఉంది? ఓం ప్రతిష్ఠ. అహిల్యాదేవి ఒక రాయిగా మారలేదు, తన హృదయం రాయిగా మారిపోయింది. తన పతిదేవుడు అనుమానంతో చూడడం వలన తన హృదయాన్ని రాయిగా మలుచుకున్నటువంటి ఆ అహిల్యాదేవికి రాముడు, విశ్వామిత్రుడు వచ్చి తమ ఉపదేశాల ద్వారా, ఎందుకంటే వీరి లోపల చిన్నప్పటి నుంచి అటువంటి సంస్కారాలు ఉన్నాయి, అటువంటి తపస్సు ఉంది కాబట్టి ఆ తప ప్రభావంతో, ఆ వాక్కులతో అహిల్యాదేవి రాయిగా తన హృదయంలో ఉన్నటువంటి భావాలను, అట్లా కఠోరమైన భావన తొలగించుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అహిల్యాదేవి. ఇది వాస్తవమైన విషయం. ఆ తర్వాత మిథిలా నగరానికి వెళ్ళడం, శివధనస్సును తన యొక్క, ఎందుకంటే ఒకప్పుడు రాజులు, మహారాజులు తమ పుత్రికను వివాహం చేయాలి అంటే ముందు పరీక్షించేవారు. వరుడు యోగ్యుడా కాదని. ఇప్పుడు కూడా మనం పరీక్షిస్తున్నాం. వరుడు యోగ్యుడైతే మనం మన పుత్రికలను ఇస్తున్నాం. వరుడు యోగ్యుడు కాకపోతే ఇవ్వం. ఇప్పుడు ఏం పరీక్షిస్తున్నాము? బాగా సంపాదిస్తున్నాడా? పొలాలు ఉన్నాయా? ఎన్ని కిలోల బంగారం ఉంది? ఏముంది? ఎంత ఉంది? వరుడికి ఎంత ఉంటే మన కుమార్తెను కూడా మళ్ళీ 50 లక్షలో లేదా 50 తులాలో ఇంకే ఏదో మొత్తానికి అప్పుడు మన పుత్రికను ఇస్తున్నాం. కానీ అప్పుడు గుణకర్మ స్వభావాన్ని అనుగుణంగా తన పుత్రికలో ఉన్నటువంటి గుణకర్మ స్వభావానికి అనుగుణంగా వరుడికి ఉందా లేదా చూసి ఇచ్చేవాడు. క్షత్రుడు కాబట్టి శాస్త్ర పరీక్ష చేశారు. ఆ శివధనస్సు ఏదైతే విల్లు ఎక్కబెట్టడం అనేది అందరితోని కాదు. మీరు కూడా చూడండి, ఒరిజినల్ గా విల్లు ఏదైతే ఉందో మేము గురుకులంలో తయారు చేస్తాం. చాలా బలమైతేనే కానీ అది గట్టిగా కిందికి వంచి అది విల్లుని మనము ఆ దారాన్ని చుట్టాల్సి ఉంటుంది. అది బలం ఉంటేనే కుదురుతుంది, బట్టి కాదు అది.
అది చేసాం మేము కూడా. అయితే ఆ రకంగా శివధనస్సు చాలా దృఢమైనటువంటి చెక్కతో చేయబడినటువంటిది. సామాన్య మానవులు చేయలేరు. అది విల్లు ఎక్కబెట్టడం అనేది అది కొంతమందికే సాధ్యం. అది రాముడికి మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఈ రాముడు మాత్రమే సీతకు అనుకూలమైనటువంటి పతి అని అనుకొని అప్పుడు దశరథుడు సీతాదేవిని ఇచ్చి స్వయంవర వివాహం చేస్తాడు. అలాగే ఉర్మిళ, మాండవి, శృతకీర్తి నలుగురు కుమారులకు కూడా నలుగురు కుమార్తెలతో వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వారిని తీసుకొని అయోధ్య నగరానికి బయలుదేరుతారు. ఇది బాలకాండ. ఈ దినం మనం పరిసమాప్తం చేసుకున్నాం. రేపు మనము అయోధ్య కాండలోకి ప్రవేశిస్తున్నాం. బంధువులారా, మధ్య మధ్యలో మనకు కావలసిన విషయాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. చాలా మంచి కార్యక్రమము. మీరు మీ తెలిసినటువంటి వారికి చెప్పండి. సమయానికి మనం ప్రారంభించుకుందాం. రేపటి నుంచి 6 నుంచి 7:30 వరకు అనుకున్నాం. అరగంట ఆలస్యం అవడం వల్ల ఇక్కడ కూడా అరగంట ఆలస్యమైంది. ఎందుకంటే ఇది సమయం ఏర్పడదు. అది కథ కాబట్టి, ఇతిహాసం కాబట్టి, చరిత్ర కాబట్టి అది కొనసాగుతూ ఉంటుంది. ప్రతిదినం మనం ఒక కాండ పూర్తి చేసుకుంటే 6 కాండాలు ఉన్నాయి. ఒకటి బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్య, తర్వాత అరణ్యలో కిష్కింద, సుందర, యుద్ధకాండ. అదే చివరికి యుద్ధకాండ పూర్తయిన తర్వాత రాజు శ్రీరామచంద్రుడు సింహాసనం పైన అధిరోహిస్తాడు, పట్టాభిషేకం అవుతుంది. అక్కడ వరకు మనము సంపూర్ణం చేసుకుంటాం. ఇది 24 వరకు కొనసాగుతుంది. బంధువులారా, మరి మీరందరూ చాలా శ్రద్ధతో విన్నారు, చాలా విషయాలు విన్నారు. మీకు ఏదైనా సందేహం అనిపిస్తే మీరు తెలుసుకొని రేపు మీరు అడగొచ్చు. రేపు మనకు సమయం ఉన్నప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలైతే విన్నారో ఆ విషయాల మీదనే సందేహం. బాలకాండ విషయం విన్నాం కదా, బాలకాండకు సంబంధించినటువంటి విషయంలోనే సందేహం ఉంటే ఆ సందేహ నివృత్తి చేస్తాం. మళ్ళీ రేపు అయోధ్యకాండ, బాలకాండలో అయోధ్యకాండ అడగకండి, అయోధ్యకాండలో అరణ్యకాండ అడగకండి, అరణ్యకాండలో మిగతా కాండలు అడగకూడదు. బాలకాండకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే. ఏదైనా ప్రశ్నలు ఉంటే, సందేహాలు ఉంటే ఆ సందేహాలకు నివృత్తి రేపు చేయడం జరుగుతుంది. ఇలా మనమందరము మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర తెలుసుకొని మనమందరం కూడా మర్యాదలను పాటించి చివరికి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకొని మానవ జన్మ సఫలం చేసుకోవాలని భావిస్తూ అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి, మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి, సీతామాతాకి, సీతామాతాకి. ఎందుకంటే అక్కడ సీతాదేవి కూడా ఉంది కదా, కాబట్టి ఆ సీతాదేవిని కూడా మనం స్మరించుకోవాలి. ఆ విధంగా మీరందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శం శుభం భూయాత్. స్వస్తిర్భవతు. ధన్యవాదాలు ఆచార్య.